ఒక 6,000 ఇన్కమ్ తీసుకుంటూ కాలేజీలో ఈరోజు ఎస్టేజ్ అవకాశం తీసుకుని 65,000 వరకు రీచ్ అవ్వడం జరిగిందండి. మరి ఈరోజు మేడం గతంలో ఎన్నో సెషన్స్ ఇచ్చారు. అంటే చాలా సెషన్స్ ఇచ్చారు. ప్రతి పూర్తిగా చెప్పడం జరిగింది. మరి ఈరోజు మరొక మంచి అద్భుతమైన సెషన్ మనకు అందించడానికి మన ముందు ఉన్నారు కాబట్టి ఒకసారి మేడంకి వెల్కమ్ తెలియజేద్దాం. సో వెల్కమ్ మేడం, వెల్కమ్ టు జూమ్ సెషన్ మేడం ఎన్వి లక్ష్మి గారు. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా. వెల్కమ్ చాటులో తెలియజండి. ఎస్ అన్వి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఎస్ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. ఎస్ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. క్యాంప్ సరిపోతుందా సార్? మేడం క్లియర్, కొద్దిగా డౌన్ చేయండి. ఎస్, ఓకే, రైట్. మీ డెమోస్ కనిపించారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మేడం, క్లియర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్ మై వెస్టర్స్ ఫ్యామిలీ మెంబర్స్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మై సెల్ఫ్ ఎన్వి లక్ష్మి ఫ్రమ్ రామచంద్రపురం, డైమండ్ డైరెక్ట్ టు ద వెస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ. సో మీ అందరికీ తెలిసిందే, నేను బిఫోర్ వెస్టర్స్ ఒక ప్రైవేట్ కాలేజ్ లో ఎకనామిక్స్ ఫ్యాకల్టీగా చేశానండి. బట్ ఆఫ్టర్ వెస్టర్స్ సో ప్రౌడ్ గా చెప్పుకుంటాను. అంటే బిఫోర్ వెస్టర్స్ కూడా చాలా ప్రౌడ్ గా చెప్పుకునేదాన్ని, అంతకన్నా ఎక్కువ ప్రౌడ్ గా చెప్పుకుంటాను. ఐఎమ్ వెస్టేజియన్ అని చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటాను. ఎందుకు అనేది మీ అందరికీ తెలుసు. వెస్టేజ్ నేను చాలా హెల్త్ అయితే తీసుకోగలిగాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హెల్త్ ఇవ్వగలిగాను. చాలా మందికి హెల్త్ ఇవ్వగలిగాను. అంతేకాదు చాలా మందికి ఇన్కమ్ సోర్స్ అనేది చూపించగలిగాను. చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి నేను వెస్టేజ్ అనేది కష్టంగా కాదండి, చాలా చాలా ఇష్టంగా చేస్తున్నాను. అందుకేనేమో కష్టం అనిపించదు. ఎంత వర్క్ చేసినా నాకైతే కష్టం అనిపించట్లేదు. చాలా హ్యాపీగా చేస్తున్నాను వెస్టేజ్ ని. మీ అందరికీ తెలిసిందే కదండి, నేను వెస్టేజ్ లోకి రావడానికి కారణం మా తోటి కోడలికి బ్రీతింగ్ కి సంబంధించిన ప్రాబ్లం ఉండేదండి. ఆ ప్రాబ్లం స్టేజ్ లో ప్రొడక్ట్స్ ద్వారా తను ఎంఆర్పి రేట్ కొనుక్కున్నదండి. ఎంఆర్పి రేట్ కొనుక్కొని ఆ ప్రొడక్ట్స్ యూస్ చేశాక తనకి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. ఫ్లాక్స్ ఆయిల్, నోని అండ్ టాక్సిక్లిన్, అలోవీరా, ఆమ్లా ప్రాబ్లం అనేది క్లియర్ అయింది. ఎన్ని ఇంగ్లీష్ టాబ్లెట్లు వాడినా సరే ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వలేదు. మన సప్లిమెంటరీ ద్వారా తగ్గడంతో మా అందరికి ఆశ్చర్యం కలిగింది. సో అందరికీ ఉన్నట్టు నాకు ఆతృత ఉంది, తగ్గుతుందా, ఇంకేనా ప్రాబ్లం తగ్గుతుందని ఆతృత ఉంది. ఎందుకంటే మా డాడీ అనేది పెరాలసిస్ స్ట్రోక్ పేషెంట్. డాడీకి 3 సార్లు పక్షవాతం రావడంతో డాడీ చెయ్య కిందకు ఉండిపోయేది, ఉండేది కాదు. హ్యాండ్ కూడా కొంచెం ఈడుస్తా నడిచేవారు. మాట స్పష్టం వచ్చేది కాదు. నాకు మా డాడీని క్యూర్ చేసుకోవాలని ఆతృత ఉండేదండి. ఎన్ని హాస్పిటల్స్ కి తిప్పినా, కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా డాడీ ఇవ్వలేదు. మాకు బాధ అనిపించేది. సో ఈ ప్రొడక్ట్స్ డాడీకి యూస్ చేద్దామా అని చెప్పేసి నా అంతటి నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేశాను. యాక్చువల్లీ నాకు అనకాపల్లి బుక్ షాప్ లో ఉన్నటువంటి నానాజీ సార్ చెప్పారండి వెస్టేజ్ గురించి. నాకు అప్పుడైతే ఎక్కలేదు. ఇలాగే చెప్తూ ఉంటారని చెప్పేసి నేను తప్పించుకోవడం మొదలు పెట్టాను. అంటే బుక్ షాప్ కి వెళ్ళడం మానేశాను. తర్వాత ఈ ప్రొడక్ట్ లో దమ్ము తెలుసుకొని నా అంతటి నేనే మళ్ళీ అడిగితే నానాజీ సార్ ఒక్కటే చెప్పారండి, ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటే మనకి ఆరోగ్యం బాగుంటుందమ్మా, ఎవరి చేతిన వాడిస్తే డబ్బులు వస్తాయి అన్నారు. ఇదేంటి ఎవరి చేతిన? తర్వాత అలా మోటివేట్ చేస్తూ సార్ ఒక మాట అన్నారు, మనం రూపాయి పెట్టుబడి పెట్టకుండా చేసుకునే బిజినెస్ అమ్మా అన్నారు. నాకు ఎందుకు కనెక్ట్ అయింది. డబ్బులు పెట్టుబడి పెట్టకుండా ఏ ప్రాబ్లం లేకుండా చేసుకోవచ్చు కదా, మా తోటి కూడలికి తగ్గింది అంటే ఈ ప్రొడక్ట్స్ లో దమ్ము ఉంది కదా అని చెప్పి నా అంతటి నేనే మా హస్బెండ్ పర్మిషన్ లేకుండా నేనే ఐడి వేసేసుకున్నాను.
తర్వాత నేను మా హస్బెండ్ కి చెప్తే మా హస్బెండ్ ఒప్పుకోలేదు. బిజినెస్ అంటున్నావు కదా, నువ్వు చెయ్యలేవు, కాలేజీలో లెక్చరర్ గా టీచర్ గా నువ్వు సూట్ అవుతావు, నేను గట్టిగా కసిరితే నువ్వు వేడుస్తావు, నువ్వు చెల్లేసే అన్నారు. బట్ ఒప్పుకోను కదా. ట్రై చేశాను, బతిమాలేను లాస్ట్ కి ఒప్పుకున్నారు. ఒప్పుకుంటే నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. నా జర్నీ వెస్టేజ్ లో స్టార్ట్ అయ్యింది. కానీ నా అప్లైనర్స్ ఎక్కడో వైజాగ్ లో ఉండేవాళ్ళు, నేనేమో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రామచంద్రపురంలో ఉండేదాన్ని. ఎలా చేయాలి ఇది నాకు మా హస్బెండ్ ఒప్పుకున్నారు, కానీ చేసేయాలి, కసిగా చేసేయాలి అంతే. నేను యాక్చువల్లీ డబుల్ పీజీ చేశాను, ఎంఏ ఎకనామిక్స్ అండ్ ఎంఏ ఇంగ్లీష్ చేశాను, కాలేజ్లో లెక్చరర్ గా చేసేదాన్ని. చేస్తుంటే హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ అయిపోవడంతో మా హస్బెండ్ మానేయమంటే మానేశాను. ఇంట్లో ఖాళీగా కూర్చోలేక టైం పాస్ కానీ నేను బిఎడ్ కి ట్రైనింగ్ అయ్యాను. సీట్ వచ్చింది, టెట్ కి ప్రిపేర్ అవుతున్నాను. ఒక 2 మార్క్స్ లో డిఎస్సి మిస్ అయింది. మా హస్బెండ్ కోఆపరేషన్ తో వద్దు, నువ్వు ఖాళీగా ఉంటే ఏదో ఇలా ఆలోచిస్తా ఉంటావు, నీ హెల్త్ పాడైపోతుంది, ఏదో ఒకటి చదువుకో అంటే మళ్ళీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఫిలిమ్స్ ఇవన్నీ నేను సో మెయిన్స్ వరకు వెళ్ళి అక్కడ మిస్ అయింది. అయినా డిసప్పాయింట్ అవ్వలేదు, ఏదో ఒకటి కడతానే ఉన్నాను, ఎగ్జామ్స్ రాస్తానే ఉన్నాను. సో ఇలా ఈ ప్రయత్నంలో నాకేదో ఒక వచ్చి నిజంగా బంగారు పళ్ళెంలో నాకు కావాల్సిన వస్తువులు ఇచ్చినట్టుగా నాకు వెస్టేజ్ ని అందించడం జరిగింది నానాజీ సార్. నాకు రామ్ కోటి సార్ అయితే ఐడి వేసారండి. యూట్యూబ్ లో చూసుకుంటూ ఎలా చేయాలి ఏంటి ఫాలో అవుతూ నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేశానండి. రామ్ కోటి సార్ ఫాలో అప్ చేసి, అనకాపల్లిలో ఉండే రామ్ కోటి సార్ ఫాలో అప్ చేసి నాకు డౌట్లు ఉన్నవి సార్ ఫోన్ లో చెప్తే నేను ఇక్కడ ప్రొడక్ట్స్ అనేది ఇచ్చేదాన్ని. కొరియర్ నాకు ప్రొడక్ట్స్ కూడా రామచంద్రపురంలో ఉండేవి కాదండి. సో నాకు ఇబ్బంది అవ్వడంతో నాకు రామ్ కోటి సార్ వైజాగ్ నుంచి పంపించేసేవారు. ఒకసారి ఏమైందంటే 20 days లేట్ అయిందండి. తీసుకుంటాను అన్న వాళ్ళు, ప్రొడక్ట్ వచ్చాక డబ్బులు ఇస్తాను అన్న వాళ్ళు, నాకు ప్రొడక్ట్ వద్దు, ఇన్ని రోజులు లేట్ అయిపోతే నాకు గ్యాస్ట్రిక్ ఎక్కువైపోతుంది కాబట్టి తీసుకున్నామని వద్దని చెప్పారు. నాకు భయం వేసింది. తర్వాత ఎన్ఏడి కృష్ణ గారి సపోర్ట్ తో నాకు ప్రొడక్ట్ అనేది అవైలబుల్ గా రావడం జరిగింది. ఇలా చేస్తూ ఉండగా నాకు ఒక రోజు ఈశ్వర్ రెడ్డి గారండి, మా సూపర్ అప్లైనర్ సార్ అంతటా సారే కాల్ చేశారు. యాక్చువల్ అతను ఎవరు కూడా తెలియదు నాకు. సార్ కాల్ చేసి, మేడం మీరు రామచంద్రపురంలో ఉన్నారట, మీరు చేస్తున్నారట బిజినెస్, ఎలా చేస్తున్నారు అంటే మీకు తెలియదు కదా, ఒక్కసారి కూడా మీటింగ్ అటెండ్ అవ్వలేదు మీరు, ఎలా చేస్తున్నారు అంటే, ఏమో సార్ నేను యూట్యూబ్ లో రోజుకు సబ్జెక్ట్ గురించి నేర్చుకుంటున్నాను, నేను ఎలా చేస్తున్నాను అంటే, సార్ అన్నారు మేడం వస్తాను, ఆ డెమోలు అవి చేస్తేనే మీకు అర్థం అవుతుంది, డెమోలు చేయకుండా మీరు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, మేము వస్తాం మేడం అన్నారు. యాక్చువల్లీ మీ అందరికీ తెలిసిందే కదా, ఒక అంటే అలాంటి ఒక లేడీ ఏదో ఇంట్లో కూర్చొని మామూలుగా ఏదో చేసుకుంటూ చుట్టాలకి వాళ్ళకి చెప్పుకుంటూ, మా కాంపౌండ్ లో 5 పోర్షన్ వాళ్ళకి చెప్పుకుంటూ, వాళ్ళందరూ కూడా నేనేం కొనమంటే అదే కొనేవారు. ప్రతి ఒక్కరు 100 PV చేశారు. ఇంకొక 600 పాయింట్స్ బ్రాంజ్ కి దగ్గరలో ఉండగా సార్ ఏమో నేను వస్తాను మేడం, మీ 600 పాయింట్స్ ఈజీగా అయిపోతే మేము వస్తాం అంటే, మాకు లేదు జెంట్స్ అవి ఎందుకు, నువ్వు చేసుకుంటున్నావు కదా చేసుకో పర్వాలేదు అన్నారు. కానీ సార్ అయితే మాత్రం ఒప్పుకోలేదు. మేడం మీరు ఎలా పడితే అలా చేయకూడదు, ఒక ప్రాసెస్ లో డెమోల్ చేయాలి అని చెప్పారు. తర్వాత మా హస్బెండ్ ఒప్పించి సార్ని రమ్మంటే, పాపం నైట్ జర్నీ చేసి ఈశ్వర్ రెడ్డి గారు అండ్ రామ్ కోటి సార్ మా సూపర్ అప్లైనర్స్ నైట్ జర్నీ చేసి, అంటే వాళ్ళకి ఎప్పుడు రాలేదు ఈస్ట్ గోదావరి, మా రామచంద్రపురం ఎప్పుడు రాక ఎలా రావాలో తెలియక నిలిపోయారు. ఎర్లీ మార్నింగ్ 4 కల్లా పాపం కాంప్లెక్స్ లో కూర్చొని మళ్ళీ 6 కి నాకు కాల్ చేశారు ఎక్కడ నేను ఇబ్బంది పడతాను అని. సో ఈ విధంగా వాళ్ళు నా కోసం కష్టపడి వచ్చి డెమోలు అవి చేయడం మొదలు పెట్టారండి. యూట్యూబ్ లో చూసాను కానీ అంత డెమోలు అయితే నేను పట్టించుకోలేదు, జస్ట్ ప్రొడక్ట్స్ నాలెడ్జ్ అయితే నేర్చుకున్నాను. ఆ ప్రొడక్ట్ నాలెడ్జ్ నేను ఎవరికైనా చెప్పేదాన్ని. ఈశ్వర్ సార్ డెమోలు చేస్తూ ముందు మనకు తెలిసిందే కదండి, స్వాబ్ డెమో చేశారు, కొలెస్ట్రాల్ డెమో చేశారు, అన్ని క్యాప్సూల్స్ ఒకసారి వేసుకున్నారు. దాంతో నేను యాక్చువల్లీ 70 మందిని ప్లాన్ చేశానండి, కనీసం డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఆ డెమోలు చేసాక నాలో నాకే తెలియని ఒక ధైర్యం కలిగింది. అవును కదా, ఇలా డెమోలు చేస్తే ప్రతి ఒక్కరు వింటారు అని నా కాన్ఫిడెంట్ అయితే పెరిగిందండి. అప్పుడు ఫిక్స్ అయిపోయి ఎక్కడికి వెళ్ళి నేను డెమోలు అయితే చేస్తానండి. సో ఈ విధంగా జరుగుతూ ఉండగా తర్వాత నా సూపర్ అప్లైనర్ మహేష్ పివిఆర్ గారు కాల్ చేశారండి. ఈ విధంగా నా లైఫ్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. నా అప్లైనర్స్ అందరూ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. అయితే సపోర్ట్ అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు వచ్చి ఫీల్డ్ చేయాలి
దూరంగా ఉన్నా ఇలా సబ్జెక్ట్ ఇస్తూ మోటివేట్ చేస్తూ గైడెన్స్ ఇస్తూ మనం ఎలా చేసుకోవాలో చెప్పే వాళ్ళే అప్లైనర్స్. కానీ చాలా మంది డౌన్లైనర్స్ ఏంటంటే అప్లైనర్ వచ్చి నేను డ్రాప్ అయిపోతాను, నా అప్లైనర్ మంచి వాళ్ళు కాదు, ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. అదైతే అస్సలు కాదండి. దేవుడుని మనం గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటాం. ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలి, దేవుడే వచ్చి మన ఇంట్లో పనులు చేయాలని అనుకోకూడదు కదా. సో అప్లైనర్ ని ఒక గాడ్ గా ఫీల్ అవుతూ మన పనులు మనమే చేసుకోవాలి. అలా చేసుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు. ఎప్పుడైతే అప్లైన్ గా ఆధారపడిపోతారో వాళ్ళైతే సక్సెస్ తీసుకోలేరండి. అది మాత్రం 100% కరెక్ట్. మనంతటి మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు, మనంతటి మనం సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు మాత్రమే మనకు ఒక ధైర్యం, ఆ ధైర్యమే మీరు నాలో అబ్జర్వ్ చేస్తుంటారు. నేను ఎక్కడికి వెళ్ళినా కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉంటాను, కాన్ఫిడెంట్ గా ఏదైనా డెమోలు అవి చేస్తూ ఉంటాను. నేను అసలు భయపడినండి. దానికి ఒక కారణం ప్రొడక్ట్, రెండో కారణం మా ఇంట్లో రిజల్ట్ చూడడం. సో నేను ఏ ప్రొడక్ట్ కొత్తగా లాంచ్ అయినా నేను ఎవరికైనా చెప్పడానికి ముందు నేను దాన్ని యూస్ చేస్తాను. దానికి సంబంధించి డెమోస్ ఏమైనా ఉన్నాయో గూగుల్లో సెర్చ్ చేసుకుంటాను, లేదు కొత్తగా క్రియేట్ చేస్తూ ఉంటాను. ఆ డెమోస్ ఇది ఎలా చేస్తే ఎలా ఉంటుంది, ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుందని నాకు నేనుగా చేసుకుంటాను. అప్పుడు మాత్రం బయటకు నేను రిలీజ్ చేస్తానండి. ఆ విధంగా చేయడంతో హెర్బోన్ క్యాప్సూల్ అనేది యూస్ చేశాను. నా హెల్త్ ప్రాబ్లం అనేది చాలా బాగా క్యూర్ అయిందండి. నిజంగా నేను హెర్బోన్ క్యాప్సూల్ అయితే రుణపడిపోతాను. తర్వాత మీ అందరికీ తెలిసిందే, మా ఫాదర్ కి క్రిల్ ఆయిల్ యూస్ చేయడంతో పెరాలసిస్ లో ఫుడ్ ట్రై చేయగలుగుతున్నారంటే ద క్రెడిట్ గోస్ టు కంప్లీట్లీ క్రిల్ ఆయిల్. సో ఇలాగా ఈ ప్రొడక్ట్ లో దమ్ ఉంది కదా అని చెప్పి నేనైతే కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. నేను ఎవరికి నా లీడర్స్ కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండాలని చెప్పి నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. సో ఇది నా టెస్టిమనీ అండి. సో మీ అందరికీ తెలుసు, నేను ఇప్పటికి చాలా 5 వరకు నేను ఎర్లీ మార్నింగ్ 5 ఇచ్చాను. మీ అందరికీ తెలిసిందే నేను టాస్క్ ఇస్తాను ఎక్కువ అని. కాబట్టి ఈ రోజు నేను చెప్పబోయే సెషన్ ఏంటో ఎవరైనా గెస్ చేయగలరా? ఆల్రెడీ కొంతవరకు ఈ సబ్జెక్ట్ లో వచ్చేస్తుంది నేను ఏం చెప్పబోతున్నాను అనేది. ఎవరైనా గెస్ చేయండి ప్లీజ్. మీరందరూ నా వెస్టర్స్ ఫ్యామిలీ మెంబర్స్ కదా, నా ఫ్రెండ్స్ కదా, గెస్ చేయండి. 2 seconds. ఓకేనా? ఓకే, ఇంకా డెమోస్. ఓకే ఓకే, ఇంకా అంతేనా? ఇద్దరేనా? ఇంకా ఇప్పుడు జూమ్ లో ఎంత మంది ఉన్నారండి? 357 మెంబర్స్ ఉన్నారు. క్రిల్ ఆయిల్. ఓకే, డెమోస్. ఓకే ఓకే, డెమోస్. ఓకే, సో మీరు అందరూ నన్ను చదివేశారబ్బా. థ్యాంక్ యూ సో మచ్. ప్లానా? ఓకే, సూపర్. హెర్బోన్ క్యాప్సూల్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రిప్లై అండి. థ్యాంక్ యూ. ఓకే, సో మీరు అందరూ నన్ను చదివేశారు అనుకుంటున్నాను. సో కరెక్ట్, 100% కరెక్ట్ డెమోస్ చేయబోతున్నానండి. చాలా మంది అడుగుతున్నారు ఈ ప్రొడక్ట్ చెప్పండి, ఆ ప్రొడక్ట్ చెప్పండి అని. ఆల్రెడీ నేను హెర్బోన్ క్యాప్సూల్ గురించి చెప్పేసానండి. నెక్స్ట్ మెగ్డ్రైవ్ గురించి, ఈ ప్రొడక్ట్స్ గురించి చెప్పాను. నా సక్సెస్ కి కారణం చెప్పాను. ఇలా కొన్ని సెషన్స్ అయితే అయిపోయి డెమోస్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఒక సెషన్ లో అయితే డెమోస్ చేశాను, బట్ ఇంకా ఉండిపోయి ప్రొడక్ట్స్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నాను. సో ఆ సెషన్ ఈ రోజు నేను కంప్లీట్ చేయబోతున్నాను. కంప్లీట్ అయితే అవ్వదు, ఎందుకంటే 450+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అన్ని ప్రొడక్ట్స్ డెమో చేయాలంటే నాకు 1 సెషన్ 2 సెషన్ అయితే సరి. సో నాకు వీలైనంత వరకు నేను 6 వరకు. సార్ 6 వరకు ఓకేనా సార్? 6:15 వరకు తీసుకున్నా సార్. ఓకే, కంటిన్యూ చేయండి మేడం, పర్లేదు. ఓకే సార్. సో మ్యాక్సిమం నేను డెమోస్ అయితే చాలా ప్రొడక్ట్స్ దగ్గర పెట్టుకున్నాను. నాకు వీలైనంత వరకు నేను అన్ని కంప్లీట్ చేయడానికి అవి ట్రై టు మై బెస్ట్. ఎన్నైతే అన్ని చేస్తాను. ఓకేనా? మిగిలింది పెండింగ్ ఉంటే ఇంకో సెషన్ లో కంటిన్యూ చేద్దాం. సో గుడ్ మార్నింగ్ మిస్టర్స్ అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ మై వెస్టర్స్ ఫ్యామిలీ మెంబర్స్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎందుకు నాకు ఇలా చెప్పడం అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకనేది మీకే తెలుసు. గుడ్ మార్నింగ్ చెప్తే మనకి దేవుడు బ్లెస్సింగ్ ఉండి మన సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలుగుతాం. ప్లస్ గుడ్ మార్నింగ్ చెప్తే ఏదో తెలియ నాకు ఆనందం కలుగుతుంది. సో ఎక్కువ చెప్తూ ఉంటాను, ఏమనుకోవద్దు. ఓకేనా? ఓకే, సో ఆల్రెడీ లాస్ట్ లో మనం చాలా వరకు హోమ్ నీడ్స్ అన్ని కూడా డెమో చేసుకున్నాం. అయితే చాలా మందికి తెలియని కొన్ని ప్రొడక్ట్స్ డెమో చేద్దాం అనుకుంటున్నాను.
అయితే ఇందులో కొంతమందికి తెలిసే ఉంటే చాలా మందికి తెలియండి. ఫస్ట్ నేను కాల్షియం గురించి చెప్పాలనుకుంటున్నాను. కాల్షియం ఫోలిక్ గురించి చెప్పాలనుకున్నాను. ఎందుకు అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కి బయట ఇంగ్లీష్ టాబ్లెట్స్ ఇస్తున్నారు. అది ఎంత వరకు కరెక్ట్ అనేది నేను ఆలోచించాను. చాలా అసలు మన ప్రొడక్ట్స్ ఉంటే చాలా మందికి ధైర్యం ఉండట్లేదు. ఎందుకంటే డాక్టర్స్ రాసిన ప్రొడక్ట్స్ కన్నా ఇంపార్టెంట్ అన్నట్టు మాట్లాడుతున్నారు. సో వాళ్ళ కళ్ళు తెరుచుకోవటానికి వాళ్ళకి మన ప్రొడక్ట్ దమ్ము తెలియడం గురించి కొన్ని డెమోస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకు డెమో చేస్తానంటే మీకు తెలుస్తుంది కాబట్టి చెప్తున్నాను. సో ప్రెగ్నెంట్ లేడీస్ మీకు తెలుసు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. అంత సెన్సిటివ్ లేడీస్ ఎంత హార్మ్ఫుల్ టాబ్లెట్స్ వాడుతున్నారు అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఒకవేళ ఇలా డెమో చేస్తున్నానని చెప్పి నాకు తెలిసిన ఒక ప్రెగ్నెంట్ లేడీ దగ్గర నుంచి నేను ఫోలిక్ అండ్ ఐరన్ అండ్ కాల్షియం అనేది తీసుకొచ్చానండి. డెమోల్ చేద్దామని. అంటే కాల్షియం అనేది మనది టాబ్లెట్ రూపంలో ఉంటే బిళ్ళ రూపంలో ఉంటే తను వాడేది వచ్చి క్యాప్సూల్ రూపంలో ఉంది. క్యాప్సూల్ రూపంలో ఉంటే వీళ్ళదేమో టాబ్లెట్ రూపంలో ఉంది. సో ఆలోచించాను ఏం చేద్దామని ఆలోచించాను. సో పర్లేదు ఏదో ఒకటి ట్రై చేద్దామని చెప్పేసి నేను కాల్షియం బయట నుంచి మళ్ళీ వేరే టాబ్లెట్లు చెప్పించాను. వాళ్ళు దగ్గర తీసుకున్న ప్రొడక్ట్ కూడా నేను డెమో చేశానండి. అది చూసాక నాకు ఎంత భయం వేసిందంటే అంత చాలా భయం వేసింది. చూపిస్తానండి. ఇదిగో ఇది ఫోలిక్ అండ్ ఐరన్ క్యాప్సూల్. తన దగ్గర నుంచి ఒక ప్రెగ్నెంట్ లేడీ దగ్గర నుంచి నేను తీసుకొచ్చిన టాబ్లెట్ చూడండి. ఇలా టాబ్లెట్ ఉంది. యాక్చువల్లీ మనం క్యాప్సూల్ రూపంలో చేస్తాం కదండి. క్యాప్సూల్ రూపంలో మీ అందరికీ తెలుసు. కొత్త క్యాప్సూల్ ఓపెన్ చేసి ఇలా పెడితే మ్యాగ్నెట్ అయస్కాంతం పెడుతుంటే అంటుకుపోతుంది బయట టాబ్లెట్. మనదైతే మాత్రం అంటుకోదు. సో అందులోనే మనకు తెలుస్తుంది ఐరన్ ఎంత అలా ఉందనేది, ఇనుము అనేది. మనదేం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇనుములు అవి మింగడానికి. సో సప్లిమెంటరీ యూస్ చేయాలి. మన సప్లిమెంటరీ అనేది అందులో ఐరన్ ఇనుపు తాలూకా లేవు కాబట్టి మనం హ్యాపీగా వేసుకోవచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్ చూడండి డెమో చేస్తాం. దానికి మీరు బయట ఎవరికైనా ప్రెగ్నెంట్ లేడీకి చెప్పాలంటే నార్మల్ గా చెప్తే వాళ్ళు వినరు. వాళ్ళకి కళ్ళకి కట్టినట్టుగా చూపించాలి ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు నేను డెమోలు చేయడానికి వాటర్ అండ్ ఫుల్ గ్లాస్ తీసుకున్నానండి. యాక్చువల్లీ డెమో నేను నైట్ ఒకసారి చేసి చూసాను ఎలా ఉంటుందని. చేసి చూస్తే చూడండి ఫ్రెండ్స్ ఎలా రాత్రి చూసాక నాకే భయం వేసింది. ఇలాంటి టాబ్లెట్స్ వాళ్ళు వాడుతున్నారా అని భయం వేసింది. ఇది ఎలా అనేది చూపిస్తాను ఒకసారి. వాటర్ తీసుకుంటున్నానండి. ఈ టాబ్లెట్ అంటే ఈ డెమో అనేది కొంచెం టైం టేకింగ్, అందుకని ఫస్ట్ దీన్ని ఎంచుకున్నాను. ఇది చేసిన తర్వాత ఎలా ఉంది పరిస్థితి అనేది మీకు చూపిస్తాను. ఈ టాబ్లెట్ ని ఇందులో వేసాను ఫ్రెండ్స్. చూడండి. యాక్చువల్లీ మన దగ్గర ఉండేది క్యాప్సూల్ రూపంలో ఉంటుంది. అది ఈజీగా పైపర్ కూడా మనకు అన్నం గంజితో దిగిపోతుంది. ప్లస్ మీ అందరికీ తెలిసిందే. ఇంకొకటి ఏంటంటే నేను బయట నుంచి పడిపోయింది. క్యాప్సూల్ రూపంలో తీసుకురండి అని మా హస్బెండ్ చెప్తే క్యాప్సూల్ రూపంలో తీసుకొచ్చారు. ఇది చూడండి సైజ్ ఎలా ఉందో. ఇంత సైజు పిల్లల లాంటి క్యాప్సూల్స్ లేడీస్ వేసుకోగలరా? సో ప్రెగ్నెంట్ లేడీస్ గొంతులు ఇరుక్కుపోతే వాళ్ళు చాలా ఉత్తర అయిపోతారు, చాలా ఇబ్బంది పడతారు. మన క్యాప్సూల్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. ఒకసారి ఫ్రెండ్స్ మన దాంట్లో ఫోలిక్ అండ్ ఐరన్ క్యాప్సూల్ అండి. చూడండి ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది. ఇది మింగడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేకాదు మీ అందరికీ తెలిసిందే బయటవన్నీ కూడా కెమికల్ వి. అందులో ఎంత కెమికల్ ఉంటుందని కూడా మీకు అర్థమైపోతుంది. చూసారా ఇలా పెట్టాను. ఒక స్పూన్ దీన్ని కలుపుతున్నానండి. ఎంత కలిపినా సరే కలవదు. అసలు చాలా కష్టం. నేను ఓవర్ నైట్ అంతా ఉంచితే ఆ కలర్ వచ్చిందండి. ఇప్పుడు చూడండి ఒకసారి. యాక్చువల్లీ మీకు టాబ్లెట్ వేసేటప్పుడు చూపించాను కదండి. మీరు ఇలా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్.
ఏం కనిపించింది? టాబ్లెట్ వేసేటప్పుడు ఏ కలర్ లో ఉంది, ఇప్పుడు ఏ కలర్ లోకి వచ్చిందో చూసారా? బ్లాక్ కలర్ లో వచ్చింది కదండి, అది చూడండి. ఇది ఎంత అయినా సరే ఎరగట్లేదు. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ పై పొర తీస్తున్నాను. పై పొర కూడా మీకు ప్లాస్టిక్ లేయర్ లాగా ఉందండి. సో ప్లాస్టిక్ లేయర్ లాగా కూడా చాలా కష్టము. ఈ ప్లాస్టిక్ లేయర్ లాగా ఉన్నది పాపం ప్రెగ్నెంట్ లేడీస్ ఎప్పటికీ డైజెషన్ చేసుకుంటారు. అంతేకాదు ఫ్రెండ్స్ చూడండి, ప్లాస్టిక్ పొరగా ఉంది. తీసాను, గోరుతో తీసాను. ఇంకా అంతే కాదండి, ఇది చూడండి, శుభ్రంగా చేతులు నేను తుడిచేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, టాబ్లెట్ ని బొగ్గు ఫ్రెండ్స్ చూడండి, నలుపుగా అయిపోయింది చెయ్య. ఫింగర్ చూసారా మీరు? ఇది ఇంకా మొత్తం రబ్ చేస్తే నల్లగా అయిపోతుంది. అది బొగ్గులాగా ఉంది, చాలా గట్టిగా ఉంది. అంతే చూడండి, చాలా గట్టిగా ఉంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఇది ఇసుక లాగా మడ్డి లాగా వచ్చింది. ఇది ఇందులో నన్ను లాస్ట్ లో మీకు ఎలా ఉంటుందని చూపిస్తాను. ఇందులో పసుపు వేస్తే దాని రియాక్షన్ ఎలా ఉందని కూడా మీకు తెలుస్తుంది. వాటర్ లో వేసాను, చేతులు ఇలా అయిపోయాయి, నేను తుడుచుకున్నాను. చెప్పాను కదా ఫ్రెండ్స్, రాత్రి చేశాను డెమో, ఎలా ఉంటుందో చూద్దామని చేశాను. ఇదిగోండి, మీకు కనిపించిందా? ఇసుక తగిలిందండి. పసుపు కలపడంతో అలా ఉంది, కానీ ఇసుక తగులుతుంది కింద అంతా కూడా ఇసుకలాగా ఉంది. అసలు దేంతో తయారు చేస్తున్నారో తెలియదు, కానీ చాలా అసలు ఇంత గట్టి టాబ్లెట్ అనేది ఒక లేడీ వేసుకుంటే, ఒక ప్రెగ్నెంట్ లేడీ వేసుకుంటే. ఇంకొకటి ఏంటంటే, మళ్ళీ నేను ప్రెగ్నెంట్ లేడీకి కాల్ చేశాను, ఏ టైంలో వేసుకున్నాం అమ్మ, వెళ్ళి నైట్ పడుకునే ముందు ఒకటి వేసుకున్నాం మేడం అని చెప్పింది. సో నైట్ అనేది అసలు బాడీకి ఎక్సర్సైజ్ ఉండదు, వాకింగ్ ఉండదు, ఏముండదు, పడుకుని ఉంటారు. నాకు తెలిసి ఈ టాబ్లెట్ బాడీలోకి కనీసం 2 days పైన గ్యారంటీగా పడుతుంది. మరి ఈ లోపు ఆ ప్రెగ్నెంట్ లేడీకి ఎలాగ బాడీకి ఫోలిక్ అనేది అందుతుంది, బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. యాక్చువల్లీ ఆ లేడీకి డాక్టర్స్ నీకు బ్లడ్ తక్కువ ఉందమ్మా అన్నారు. ఆ అమ్మాయికి బాడీ అంతా కూడా నీరు పట్టేస్తుంది. సో దానికి కారణం బ్లడ్ తక్కువ అవుతుంది. సో మళ్ళీ మన ప్రొడక్ట్ అనేది మొన్న అంతకు ముందు సజెస్ట్ చేస్తాం, ఆల్రెడీ మా ఫోలిక్ అండ్ ఐరన్ క్యాప్సూల్ వాడుతున్నారు. కానీ తెలియాలి కదా అని చెప్పి నేను ఈ డెమోలు అవి కూడా నేను అమ్మాయి కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంత హార్మ్ఫుల్ టాబ్లెట్స్ ని బయట ప్రతి ప్రెగ్నెంట్ చూపించండి, దాని గురించి చెప్పండి. చెప్తే ప్రతి లేడీ కూడా మన ఫోలిక్ అండ్ ఐరన్ క్యాప్సూల్ వాడతారు. మీ అందరికీ తెలిసిందే కదా, ఇది గోంగూర గింజలు బీట్రూట్ తో తయారు చేసి, గోంగూర అవి తింటాం కదా, బీట్రూట్ తింటాం కదా, అంత మంచి సప్లిమెంటరీ మన యూస్ చేయడం వల్ల మనకి, మన లోపల బేబీకి కూడా చాలా బాగుంటుంది. అలాంటి హార్మ్ఫుల్ బొగ్గు లాంటి టాబ్లెట్ ని డైజెషన్ అవ్వదు, డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అంతేకాదు మీకు బాడీలోకి అబ్జర్వ్ అవ్వడానికి కూడా టైం ఎక్కువ పడుతుంది. మెయిన్ ఏంటంటే బ్లడ్ పట్టదు. ఎన్ని టాబ్లెట్స్ వాడినా సరే, అదే మన బాటిల్ ఒక్కటి బిఫోర్ యూజింగ్ కి ఒకసారి టెస్ట్ చేసుకోండి, ఆఫ్టర్ యూజింగ్ కి ఒకసారి టెస్ట్ చేసుకోండి, మీకు ఎంత పాయింట్ ఇంక్రీజ్ అవుతుందో మీకు తెలిసిపోతుంది. సో ప్రతి ప్రెగ్నెంట్ అంటే బయట టాబ్లెట్స్ వాడద్దు ఫ్రెండ్స్. మన దాంట్లో న్యాచురల్ గా ఉన్నటువంటి ఈ సప్లిమెంటరీ యూజ్ చేసుకోవడం వల్ల మీకు మీ బేబీకి చాలా హెల్త్ బాగుంటుంది. ఓకేనా? ఇది డెమో కదా, మళ్ళీ ఇంకొక డెమో చేస్తానండి. సో నెక్స్ట్ మనం షుగర్ కి కోర్స్ ఇస్తుంటే ప్రతి ఒక్కరి నోట్ నుంచి ఒకే మాట వస్తుంది, మేము వాడేది ఒక టాబ్లెట్, మీరేంటి 3 టాబ్లెట్లు ఇస్తున్నారు అనే పదం ప్రతి నోట్ నుంచి వస్తుంది చూసాను. సో ఇంగ్లీష్ టాబ్లెట్ అయితే ఒక టాబ్లెటే, కానీ బయట మనం మన షుగర్ కోర్స్ కి ఏంటి ఇస్తున్నామంటే నోని. మెయిన్ కోర్స్ చూద్దామండి, నోని గ్లూకో హెల్త్ అండ్ నీమ్ క్యాప్సూల్స్ మెయిన్ కోర్స్. ఇది ఆల్టర్నేట్ దాన్ని బట్టి మళ్ళీ మనం వాళ్ళ బాడీ సిచ్యుయేషన్ బట్టి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే నోని పెట్టాము, షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే టాక్సిక్లిన్, ప్రాక్సైల్ ఇలా ఏదో ట్యాక్ చేస్తాం కదా. మెయిన్ ది గ్లూకో హెల్త్, నీము అండ్ నోని ఇస్తాం కదా. మరి 3 టాబ్లెట్ 3 సప్లిమెంట్ చేసుకోమంటే 3 బిల్లలు మింగాల, ఇదైతే ఒక్క దాంతో సరిపోతుంది, మేము ఇదే వాడతాం అంటున్నారు. చూపించండి ఫ్రెండ్స్. ఓకే, టాబ్లెట్ ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదా ఈ సైజ్ ఎలా ఉందో, నా సైజ్ లో ఉంది. సో ఇందులో కూడా వాటర్ తీసుకుంటున్నాను. ఈ టాబ్లెట్ ఇందులో వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇంకొక గ్లాస్ తీసుకుంటున్నాను.
ఇంత వాటర్ వేస్ట్ అవుతుంది, కొంచెం ఇందులో తీసుకున్నాను. ఓకేనా? సో ఇది చూడండి, ఇందులోకి మనం షుగర్కి ఏంటంటే ఇస్తామండి, నూనె ఇస్తాం కదా, నూనె క్యాప్సూల్. ఇది క్యాప్సూల్ రూపంలో ఉంటుంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోతుంది. సో నూనె క్యాప్సూల్ ఇందులో వేసాను. క్యాప్సూల్ సప్లిమెంటరీస్ డెమోస్ కొంచెం టైం టేకింగ్ ఉంది, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. నేను క్యాప్సూల్ అండ్ గ్లూకో హెల్త్. ఈ క్యాప్సూల్స్ ఇలా వేసాం కదండి, యాక్చువల్లీ నోని క్యాప్సూల్ వల్ల మనకు ఆ కలర్ అనేది ఉంటుంది. ఓకేనా, భయపడద్దు. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ చూడండి, చూడడానికి షుగర్ టాబ్లెట్లు కూడా ఉంటాయి, వేసుకుంటారనో ఏంటో మాకు తెలియదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఎంతసేపు కలిపినా అలాగే ఉంటుంది. టాబ్లెట్ ఎంతసేపటికైనా సరే కరగట్లేదు, చూసారా ఎంత గట్టిగా ఉందో, చూసారా ఇంకా ఎంత పెద్దది కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఆ పైన ఉన్నటువంటి బ్లూ కలర్ వచ్చిందండి, ఎంతసేపటికైనా కరగద్దు. మరి ఇలాంటివి టాబ్లెట్స్ వాడుతున్నారు. ఇప్పుడు మన సప్లిమెంటరీ చూడండి, ఈజీగా మనకి కలిసిపోయింది. ప్లస్ మీ అందరికీ తెలిసిందే, పై కూర మనకి అన్నం గంజితో చేస్తారు. సో ఇలాగా బాడీలోకి అబ్జర్వ్ అవ్వాలి, బాడీలోకి పని జరగాలి తప్ప ఇలా బాడీలో అరగకుండా రాయిలాగా బాడీలో ఉండిపోతే ఎప్పుడు కరుగుతుంది? ఇలాంటి టాబ్లెట్స్ వాడడం వల్ల గ్యాస్ట్రిక్ ఎందుకు ఫామ్ అవుతుంది అర్థమైందా? అది బేగా కరగదు, అక్కడ మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. అందుకే మళ్ళీ ఈ టాబ్లెట్స్ వాడుతుంటే షుగర్ కి కానీ బీపీకి కానీ ఏ టాబ్లెట్స్ ఇచ్చినా డాక్టర్స్ ముందుగా ప్యాంటాప్ టాబ్లెట్ పెట్టేస్తా ఉంటారు, పరిగడుపు వేసుకునే టాబ్లెట్ వల్ల మీ అందరికీ తెలిసిందే కిడ్నీలు గోవిందా. ఒక కిడ్నీ పోయిందంటే మనిషి జీవితం వేస్ట్. ఏదో డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారు. ఒక్క కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవుతుంది, లక్షలు మనం దానికి పెట్టే కన్నా ఈ టాబ్లెట్ ఒక్కటి వేసుకునే దాని బదులు మన సప్లిమెంటరీ అనేది బాడీలో ఈజీగా వెళ్తుంది, సైడ్ గ్యాస్ట్రిక్ రాదు, చాలా బాడీలో మంచి రిజల్ట్ వస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, మనం టాబ్లెట్ మీరు అనుకోవచ్చు, ఒక మెసేజ్ కూడా వచ్చింది, మేడం పై పొర వేసేయచ్చు కదా. వేసేయచ్చు, మీకు రిజల్ట్ ఫాస్ట్ గా చూపించాలి కదా అని చెప్పి నేను రాశాను. మనది పై పొర కూడా బేగానే నీటిలోకి కలిసిపోతుంది. సో మనం అన్ని కూడా సప్లిమెంటరీ. ఇప్పుడు ఇది బాడీలోకి మంచి రిజల్ట్ ఇస్తుంది. చూడండి, ఏదో సోడా లాగా డ్రింక్ లాగా కనిపిస్తుంది. కెమికల్ ప్రొడక్ట్స్ బాడీలోకి స్పీడ్ గా అబ్జర్వ్ అవ్వవు, మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో చూపిస్తే ప్రతి ఒక్కరు కూడా వింటారు, వాళ్ళు మారి మనకు సప్లిమెంటరీ అనేది వాడతారు. మెయిన్ నా సజెషన్ ఏంటంటే, నేను మా టీమ్ లీడర్స్ చెప్పేది ఏంటంటే, ఇది ఒక టాబ్లెట్ 3 ఎందుకు అని అడిగండి. నూనె అనేది బాడీలోని సెల్స్ అన్నిటిని యాక్టివ్ చేస్తాయి అని చెప్పండి. బ్రాండ్ నేమ్ అంటే సార్ ఏ టాబ్లెట్ అయినా తీసుకోవచ్చు, నేను తక్కువ డోస్ టాబ్లెట్ ఇవ్వండి ఈ టాబ్లెట్. సో ఓకే, సో ఈ విధంగా ఒక టాబ్లెట్ కన్నా మీరు ఇంజనరేషన్ తో వాడుకోవడం వల్ల నూనె అనేది బాడీలోని సెల్స్ అన్నిటిని యాక్టివ్ చేస్తుంది, మీకు రిజల్ట్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. గ్లూకో హెల్త్ అనేది మనకి బాడీలో ఉన్నటువంటి ప్యాంక్రియాటిస్ గ్రంథి మీద పనిచేసి ఇన్సులిన్ ని న్యాచురల్ చేస్తుంది. నీమ్ అనేది వేప చేదు మీ అందరికీ తెలిసిందే. సో లోపల ఇన్సులిన్ బ్యాలెన్స్ చేసి చక్కెర లెవెల్ ని తగ్గించడానికి ఉపయోగపడుతుందని వివరిస్తే, మన ప్రొడక్ట్ గురించి వివరిస్తే ఖచ్చితంగా 4, 5 కాదు 10 ఇచ్చినా వాడతారు. మనం నమ్మించాలి, నమ్మించడం మనం ఎవరిని మోసం చేయట్లేదు కదా, మనం వీటి గురించి చెప్తున్నాం, తప్పు లేదు. మనం వీటి గురించి చెప్పి అంటే కొత్త వాళ్ళకి మనం చెప్పాలి. ఫస్ట్ కొంత రిజల్ట్ వస్తే వాళ్ళే ఆటోమేటిక్ గా మనల్ని ఫాలో అయిపోతారు. ఓకేనా? సో ఇలా కలర్ఫుల్ గా ఉండే కెమికల్స్ ని మీరు నమ్మద్దు. ఆ టాబ్లెట్ ఇంకా ఉంది చూసారా,
కనిపిస్తుందా అంటే మళ్ళీ తీస్తాను, అంటే టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఇలా పక్కన పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ బ్యూటీ ప్రొడక్ట్స్. అందరికీ తెలుసు ఇప్పుడు సమ్మర్ వచ్చింది, ప్రతి ఒక్కరం కూడా సన్ స్క్రీన్ లోషన్స్ యూస్ చేస్తాం. ఇంతవరకు బాగుంటున్నాయి సన్ స్క్రీన్ లోషన్స్ అనేది చూద్దాం. మాక్సిమం నేను వెళ్ళిన ప్రతి ఒక్కరి దగ్గరను సన్ స్క్రీన్ లోషన్ అంటుంటే లేదండి మేము ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతున్నాం, మా ఫేస్ చాలా అందంగా ఉంటుంది. ఎలా ఉంటుంది అనేది చిన్న డెమో చేస్తున్నాను. ఇదిగోండి బయట నుంచి ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్ తెప్పించాను. మళ్ళీ సేమ్ గ్లాసెస్, 2 గ్లాసెస్ తీసుకుంటున్నానండి. ఒక గ్లాస్ లోకి బయట ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతున్నానండి. ఫెయిర్ అండ్ లవ్లీ వాడిన ఫేస్ అక్కడ డ్యామేజ్ అవ్వట్లేదు వాళ్ళు చెప్పే రీజన్ అది. మన సన్ స్క్రీన్ లోషన్ చెప్తుంటే ఇయ్య బాబు మీది 225 రూపాయల, 430 రూపాయల, బయట ఫెయిర్ అండ్ లవ్లీ 10 రూపాయలు అంటున్నారు. సో చూడండి ఎలా ఉంటుంది అనేది, ఫెయిర్ అండ్ లవ్లీ పని ఎలా ఉంటుంది అనేది చూడండి. కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ అనేది తీసుకున్నాను, ఇందులోకి వాటర్ వేసాను వేసానండి. సో ఫెయిర్ అండ్ లవ్లీ అండి. సో ఫెయిర్ అండ్ లవ్లీ ఇలా కలిపాను. ఇప్పుడు ఇందులోకి నేనైతే హెచ్ఐడి SPF 40+ ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వెదర్ కండిషన్ కంటే మనకి ఇప్పుడున్న ఎండ వేడికి ఖచ్చితంగా 40+ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. లేదు అమౌంట్ ఎక్కువ పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు ఏ డెమో చేసినా, ఏ ప్రొడక్ట్ డెమో చేసినా రిజల్ట్ అయితే మాత్రం ఇదే వస్తుంది. సో నేను అందాక 40+ చేస్తున్నానండి. ఇది నేను ఒక స్పూన్ లోకి తీసుకుంటున్నాను, వేరే స్పూన్ లోకి తీసుకుంటున్నాను. చలి వాడేసాను పూర్తిగా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఓకేనా? కొంచెం వాటర్ తక్కువైంది, కొంచెం సో చూడండి ఫ్రెండ్స్, కలిపేసాను కదా, ఇది కూడా కలిపాను. మీరు అబ్జర్వ్ చేయండి, మీకు క్యామ్లో సరిగ్గా కనిపిస్తుందో లేదో, ఇది బిల్లలాగా ఉంది. కనిపిస్తుందా? ఓకే, నాకు కనిపిస్తుంది కదా, కరగట్లేదు, బిల్లలాగా ఉంది. ఎందుకంటే అందులో కొవ్వు వలన అది బేగా కరగదు. మీకు మొత్తం కరిగింది, ఓకేనా? అంటే మీకు బయటికి ఎలా కనిపిస్తుందో తెలీదు, ఇందులో అయితే ఇలా కనిపిస్తుంది. సో ఇందులోకి మీరు 95 రూపీస్ పెట్టి ఇది తీసి బెటాడిన్ అంటారండి, దెబ్బలకి వాటికి వేస్తూ ఉంటారు. ఈ యొక్క ప్రొడక్ట్ తీసుకుంటే మీకు చాలా డెమోలకు యూజ్ అవుతుంది. ఎన్ని డెమోలకు యూజ్ చేస్తారో దీన్ని మీరే చూస్తారు, ఓకేనా? దీన్ని కొంచెం ఇందులో ఇది మన SPF 40+ అండి, జస్ట్ కొంచెం వేసాను. ఇందులో కూడా బెటాడిన్ అనేది దెబ్బలకే కాదండి, మనకి చాలా డెమోలకు యూజ్ అవుతుంది. కాస్ట్ కూడా తక్కువే, 95 రూపీస్ అండి. సో ఏంటంటే ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేసిందండి. చూసారా ఫ్రెండ్స్, ఇంకా బిల్లగానే ఉంది, కరగట్లేదు, బిగా కరగట్లేదు, ఓకేనా? ఇది ఇలా పెట్టాను. ఇది చూడండి మన SPF 40+ అండి. ఏంటి ఇది ఫెయిర్ అండ్ లవ్లీ, ఇది మన SPF 40+. చూసారా, ఇది మనకి పసుపు ఎరగ తీసేసిన, అంటే మీకు పసుపు కలర్ లో ఉంది, ఇది చూసారా, ఇది ర్యాష్ కలర్ లోకి వచ్చింది, కెమికల్ కలర్ లోకి వచ్చింది. అంటే మీరు ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేయొచ్చు, బెటాడిన్ అనేది రెడ్ కలర్ లో ఉంది, డార్క్ కలర్ లో ఉంది, మీరు అబ్జర్వ్ చేశారు. ఈ ట్యాన్ అనుకుందాం, మురికి అనుకుంది, మన SPF 40+ కానీ SPF 30+ కానీ చాలా నీట్ గా క్లియర్ చేస్తుంది. అంటే మనకి సన్ నుంచి వచ్చే అంత అల్ట్రావైలెట్ కిరణాలు మన స్కిన్ కి డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఏదైనా టైం చేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. అదే ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటే మీకు ఏ ప్రొటెక్షన్ ఇస్తుంది? చూసారా ఎలా ఉన్నది అలా తీసుకుంటుంది. ప్లస్ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేశారో లేదో, గ్లాస్
కనిపిస్తుందో లేదో బిల్ల బిల్ల అరగట్లేదు. ఎందుకంటే బయట ఫెయిర్ లవ్లీ అవి కొవ్వుతో కలిపి తయారు చేస్తారు. సో ఆ కొవ్వుతో తయారు చేయడం వల్ల మనకు అది జిగురుగా ఉండి బేగా కరగదు, బిల్ల బిల్లలుగా ఉంటుంది. ఇది కూడా మీరు డెమో చేయొచ్చు. ఈ కలర్ చూడండి, ఈ కలర్ మీద ట్యాన్ అవి కూడా ఇది రిమూవ్ చేస్తుంది, ఇది రిమూవ్ చేయట్లేదు ఫెయిర్ అండ్ లవ్లీ. ఇలాంటి ఫెయిర్ అండ్ లవ్లీని రాసుకొని వెళ్తే మన స్కిన్ ని ఈ కెమికల్ పట్టేసి ఉండడం వల్ల స్కిన్ అనేది గ్లో తగ్గిపోతుంది, ముసలి వల్ల కనిపిస్తాము, అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి ఫెయిర్ అండ్ లవ్లీలు తక్కువ రేటుకి వస్తున్నాయని చెప్పేసి రాసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కెమికల్ టాబ్లెట్స్ అది కెమికల్ పవర్ ఉన్నటువంటి వాటిని రాసుకోవడం వల్ల కళ్ళు డ్యామేజ్ అవుతుంది ఫ్రెండ్స్. అంతేకాదు మీరు తర్వాత ఏమైనా ఫుడ్ తిన్నా సరే నోట్లోకి వెళ్ళి చాలా డేంజరస్. ఆవు కొవ్వునవి తినలేము కదా, మరి అలాంటి దాన్ని ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నారు బయట వాళ్ళు, మనం చెప్దాం. ఓకేనా? ఓకే, డెమో అండి. ఫెయిర్ అండ్ లవ్లీ వర్సెస్ SPF 40+ యూస్ చేస్తాను. 30+ మీరు యూస్ చేసి డెమో చేసిన సేమ్ రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ఇది చూసారు ఎంత నీట్ గా తెల్లగా చేస్తుందో, మన స్కిన్ కూడా అంత బాగుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఇంకొక డెమో చేస్తున్నాను. ఫేస్ వాష్, మన దాంట్లో ఫేస్ వాష్ ఉంది కదా, మీ అందరికీ తెలిసిందే. సూపర్, నేనైతే దీనికి పెద్ద ఫ్యాన్. ఎందుకంటే నిన్న కూడా రీసెంట్ గా కాలేజ్ స్టూడెంట్ కి నా హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడు కూడా కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయండి. ఫేస్ వాష్, కాంపాక్ట్ పౌడర్, కొలెస్ట్రామ్, ఫ్లాక్స్ ఆయిల్, థర్మాకోల్ షీట్ ఇలా ఉంటాయి. నా బ్యాగ్ చూస్తే మీకు ఆశ్చర్యపోతారు, చూడడానికి ఇది బట్ ఇందులో నేను అన్ని ప్రొడక్ట్స్ క్యారీ చేసేస్తాను. సో ఆ ప్రొడక్ట్స్ డెమో పట్టుకెళ్ళి అమ్మాయిని మొహం కడుక్కోండి చెప్తుంటే నమ్మట్లేదు ఆ అమ్మాయి, అందుకని చెప్పేసి ఒకసారి ఫేస్ వాష్ వేసుకోమన్నాను. అమ్మాయి మొహం కడుక్కొని తనకి చాలా బాగా నచ్చి ఐడి వేసుకుంటుంది. రేపు రమ్మంది ఆధార్ కార్డ్ తీసుకుంటుంది. ఆధార్ కార్డ్ తీసుకొస్తానంటే రండి ఐడి వేసుకుంటానండి. సో చూసారా, ఫేస్ వాష్ వల్ల కూడా మనకు ఐడీలు పడుతున్నాయి. అయితే నాకు చాలా నచ్చుతుంది, ఎందుకంటే ఇందులో ఉన్న క్యారెట్ నీమ్ వల్ల మన స్కిన్ కి ఎలాంటి డ్యామేజ్ రాకుండా చేస్తుంది. మీ అందరికీ తెలిసే క్యారెట్ ఎంత బాగా బెనిఫిట్, ఫేస్ గ్లో వస్తుంది. నీమ్ అనేది ఎలాంటి బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా, అయితే ఎండల్లో తిరుగుతూ ఉంటాం కదా, సో ట్యాన్ డస్ట్ అనేది పడుతూ ఉంటుంది. దాని నుంచి మన ప్రొటెక్షన్ ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఫేస్ వాష్ యూస్ చేయాల్సిందే. నేనైతే పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా ఎవరికైనా ఫేస్ వాష్ సజెస్ట్ చేస్తున్నాను. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. అయితే చాలా మంది అంటే నేను ఎప్పుడైనా షాప్స్ కి వెళ్ళి కొన్ని మెడికల్ షాప్ లో ఒకసారి చూసాను, వరుసగా ఒక రో అంతా కూడా ఇవి ఉన్నాయి ఫేస్ వాష్ లో. ఏంటి అది అంటే ఫేస్ వాష్. సో చూద్దాం కదా అని చెప్పి తెప్పించాను. ఇది డెమో చేస్తే ఎంతలా ఉందంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? సో మన ఫేస్ వాష్ వర్సెస్ బయట క్లీన్ అండ్ క్లీన్ అంటే దీని పేరు కూడా చూడండి, క్లీన్. సో క్లీన్ అండ్ క్లీన్ ఎంత క్లీన్ చేస్తుంది అనేది ఇప్పుడు మీకు డెమో చేసి చూపించుకుంటున్నాను. తీసుకున్నానండి, మీకు బాగా క్లియర్ గా కనిపిస్తుందని. మన ఫేస్ వాష్ ని ఇందులో వేస్తున్నాను ఫ్రెండ్స్. పడింది ఇది క్లీన్ అండ్ క్లీన్ అంటే ఎంతవరకు క్లీన్ చేస్తున్నది మీకు చూపిస్తాను. ఇటువైపు వేస్తాను ఫ్రెండ్స్, వేసాను. ఇప్పుడు ఇందులోకి నేను పసుపు చూడండి, ఇది మన ఫేస్ వాష్. మీకు కనిపిస్తుందా? కనిపిస్తుందో లేదు లైట్. ఇందులో కొంచెం పసుపు, ఇందులో కొంచెం పసుపు వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని చేత్తో రబ్ చేస్తున్నాను. ఓకేనా? ఇది ఈ ఫింగర్ తో రబ్ చేస్తాను. ఇప్పుడు ఈ ఫింగర్ ని రబ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, తీగ పాకం లాగా వస్తుంది మంది. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ లిక్విడ్ ఫామ్ లో ఉంది మంది. ఇది తాకుతుంది, జిగురు కొవ్వు అండి, కొవ్వు. ఇంతకు మించి ఏం లేదు, కొవ్వు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఏ కలర్ లో ఉంది. ఇది బయట ఫేస్ వాష్, ఇది మన వెస్టేజ్ లో ఎష్యూర్ ఫేస్ వాష్ అండి. ఇది కలర్ ఎలా ఉంది, కొంతసేపటికి మీరు ఇలా పక్కన పెట్టేసి రెడ్ కలర్ లోకి మారిపోతుంది, ఎందుకంటే కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. మనది మాత్రం ఎల్లో కలర్ లోనే ఉంటుంది. అది చెప్పండి, పసుపులో ఏదైనా కెమికల్ కలిస్తే అది కలర్ మారిపోయింది, రెడ్ కలర్ లోకి వచ్చింది అంటే అందులో కెమికల్ రియాక్షన్ ఎక్కువగా ఉంటుంది.
మనది పసుపు రంగులో ఉంచి మనది కెమికల్ ఫ్రీ. ఓకేనా? సో ఇది చూపించండి డేమో, చాలా బాగా ప్రతి ఒక్కరు నమ్ముతారు. లేదు ఒకసారి ఫేస్ వాష్ ఇచ్చి ఒకసారి కడుక్కొని నమ్మని చెప్పండి, ఐడి పడిపోతాయి. ఓకేనా? సో చూసారు కదా, ఇటల్లో ఉంది, ఇది రెడ్ కలర్ లో డార్క్ కలర్ లోకి మారుతుంది, ఇలా పక్కన పెట్టేసి రెడ్ కలర్ లోకి వచ్చేస్తుంది. సో చెప్పండి ఫ్రెండ్స్, ఈ కెమికల్ ది మన ఫేస్ కి రాసుకుంటే మన స్కిన్ ఏమన్నా బాగుంటుందా? చాలా పాడైపోతుంది, చాలా డ్యామేజ్ అయిపోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పటికీ కూడా ఎవరైనా వాడిన వాళ్ళు ఉంటే కనుక మన ఫేస్ వాష్ కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. బయట ఫేస్ వాష్లు వద్దు, చాలా హార్మ్ఫుల్. ఓకే, ఇది క్లీన్ చేసుకున్నాను. సో ఇది ఒక డెమో. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నెక్స్ట్ పౌడర్. మాక్సిమం అందరూ పౌడర్ రాసుకుంటారు కదా. సో పౌడర్లు ఎలాంటివి అనేది మీకు ఇప్పుడు డెమో చేస్తున్నాను. మన దాంట్లో పౌడర్, ఈ పౌడరే కాదు, మీరు ఇంకొక పౌడర్ ఉంటుంది కదా మన దగ్గర, సంతూర్ తీసుకున్నాను. ఓకేనా? సంతూరే కాదు, మీరు ఏ కంపెనీ తీసుకున్నా పర్వాలేదు, ఈ రెండు తీసుకున్నాను. ఇప్పుడు దీని డెమో చూద్దాం. తీసుకోండి. అంటే మన ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కొంతమందికి కొన్ని ప్రొడక్ట్స్ చెప్తే మేము చాలా సంవత్సరాల నుంచి సంతూరే వాడుతున్నాం ఏంటి, సంతూర్ వాడడం వల్ల మా మనవరాలు కలిగి ఉన్నామంటారు. సో ఎలాంటిది అనేది చెప్పడానికి బాగుంటుంది. వాళ్ళు ఏ ప్రొడక్ట్ మనకి వద్దు అంటారో ఆ ప్రొడక్ట్ డెమో చేయండి. వాళ్ళు అంటే ఇన్ని ప్రొడక్ట్స్ వెళ్ళి డెమో చేయమని నేను చెప్పట్లేదు, ఇన్ని ప్రొడక్ట్స్ క్యారీ చేయాలంటే ఒక పెద్దలు అవి ఏం వద్దు. వాళ్ళు ఏదైతే యాంటీ కానీ మెయిన్ ప్రొడక్ట్స్ మీకు ఏంటనే తెలుసు కదా, ఫ్లాక్స్ ఆయిల్, అల్ట్రా స్వాబ్, ఇలా కొన్ని ప్రొడక్ట్స్ పట్టుకెళ్ళండి, డెమో చేయండి, నమ్ముతారు. అయినా సరే మన ప్రొడక్ట్స్, మా దగ్గర ఈ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయండి, మాకు ఆల్రెడీ మేము సంతూర్ వాడుతున్నాం, మాకు మీ పౌడర్ వద్దు అంటుంటారు. మేము క్లీన్ వాడుతున్నామండి, మీ ఫేస్ వాష్ వద్దు అంటారు. అలాంటప్పుడు వాటిని డెమో చేయండి. వాళ్ళకి క్లియర్ గా తెలిసేటట్టు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మన ప్రొడక్ట్స్ యూస్ ఆరోగ్యంగా ఉంటారు, మనకి బిజినెస్ జరుగుతుంది. ఓకేనా? సో 2 గ్లాసెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులోకి వాటర్ అనేది ఫిల్ చేస్తున్నాను. ఇది చాలా ఈజీ డెమో ఫ్రెండ్స్, చెప్పిన చూడండి, ఇలా పట్టుకున్నాను కదా, ఇలా పట్టుకున్నాను. ఒక దాంట్లోకి ముందు 1 ప్రొడక్ట్ యూస్ చేస్తాను. ఇది తీసుకున్నాను. జస్ట్ ఒక్కసారి ఇప్పుడు దీంట్లోకి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఇది ఎలా ఉంది మీకు చూపిస్తాను. ఇంకా మీకు క్లియర్ గా కనిపిస్తుందా? మీకు ఫోన్ లో క్లియర్ గా కనిపించట్లేదు అనుకుంటా. ఒక్కసారి అనేది ఇలా పెట్టి, ఇది మన పౌడర్ అండి, ఫోర్స్ ఒక్కసారి కండిషన్ చూడండి, అసలు ఉండదు, మొత్తం దిగిపోయింది కిందకి, మొత్తం వాటర్ లోకి కలిసిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది చూడండి, కనిపించిందా? పైన బిల్లగా ఉండిపోయింది. ఈజీ ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ఉన్నారు కదండి, జూమ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఒక గ్లాస్ లో వాటర్ తీసుకొని మీ పౌడర్ మొత్తం అలా కిందకి ఈజీగా స్పీడ్ గా మీకు వాటర్ లో కలిసిపోతుంది. కానీ ఇది కలవదు. ఎందుకు అంటే మీకు అబ్జర్వ్ చేయండి, వాటర్ లోకి మన వాటర్ కలుస్తుందా, లేకపోతే నూనె కలుస్తుందా? నూనె కలవదు కదా, ఎందుకు మీకు తెలుసు. సో దానిలో ఉండే కెమికల్ రియాక్షన్ వేరే ఉంటుంది. సో ఇందులో కూడా పౌడర్ లో కూడా కెమికల్ బేగా వాటర్ లోకి కలవదు. సో ఇది మనకి బాడీలోకి ఈజీగా కలిసి వేసిన వెంటనే మీరు తర్వాత చూసినా మీరు తెలిసిపోతుంది. మీకు ఇంకా చూపిస్తున్నాను, ఈ వాటర్ ఇందులో వేసేస్తున్నాను. డిస్టెన్స్ లో పెడితే మీకు క్లియర్ గా కనిపిస్తున్నట్టుంది. వాటర్ వేసాను కదా ఫ్రెండ్స్, ఇలా కాదు, వేరే గ్లాస్ తీసుకున్నాను. ఇది తెలియాలి, ఎందుకంటే మార్చడం వల్ల కూడా మనకి బాగుంటుంది. ఇది వాటర్ ఇప్పుడు నార్మల్ గ్లాస్ తీసుకున్నాను, ఒకసారి చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మీకు క్లియర్ గా కనిపిస్తుంది చూడండి, ఒక్కసారి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చూడండి, కిందకి దిగుతుందా? పౌడర్ మొత్తం కిందకి దిగిపోతుంది. ఈజీగా మనం చెయ్యి పడకపోయినా మొత్తం దిగిపోతుంది, ఆటోమేటిక్ గా దాని అంతా కరిగిపోతుంది.
కానీ బయట పౌడర్లు అలా కరగవు. కావాలంటే ట్రై చేసి చూడండి. ఓకేనా? సో మొత్తం సో ఈజీ డెమోస్ అండి. వాటర్ తీసుకొని పౌడర్ వేయడం, వాళ్ళు ఇప్పుడు పౌడర్ తెమ్మని చెప్పిన ఒక దాంట్లో వేయడం, అయిపోయింది డెమో. సో ఇలా ఈజీగా కూడా మనం డెమో చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మీకు చాలా వరకు తెలిసిందే, మన బ్యూటీ ప్రొడక్ట్ నెయిల్ రిమూవర్ ఎలా పనిచేస్తుందో చాలా మందికి బ్యూటీ లేడీస్ కి తెలుసు, జెంట్స్ కి తెలీదు. సో వాళ్ళ కోసం ఒక్కసారి, ఎందుకంటే జెంట్స్ కి తెలిస్తే వాళ్ళ ఇంట్లో ఉండే లేడీస్ కి ప్రొడక్ట్ ని యూజ్ చేస్తారు కదా, అందుకని. సో ఇది బట్టలదండి, టిష్యూస్ టైప్ లో వస్తాయి, కనిపించింది అనుకుంటున్నాను. ఇది మన వెస్టేజ్ లో ఉండే మిస్ట్ ఆఫ్ మిలన్ అండి. ఇది మన వెస్టేజ్, ఇది బయట ప్రొడక్ట్ అనేది చూపిస్తాను. ఓపెన్ చేశాను కదా, ఒక టిష్యూ తీసుకున్నాను. నా నెయిల్స్ చూడండి, డార్క్ కలర్ నెయిల్ పాలిష్ వేసాను కదా. సో వేస్తున్నాను, తీస్తున్నాను రిమూవ్ చేయడానికి. 2, 3, 4, 5, 6, 7. చాలా ఫోర్స్ గా, అంతేగాని పోతే చాలా గట్టిగా అనాల్సి వస్తుంది. ఇది తిప్పలు చాలా ఇబ్బంది పడతారు లేదు కదా, అది కెమికల్. ఇలా ఉంది మొత్తం చుట్టూ, ఫింగర్ అంతా కూడా కలర్, నెయిల్ పాలిష్ కలర్ అనేది పట్టేసింది. ఇప్పుడు ఇది చూడండి ఫ్రెండ్స్, చూసారా కలర్ ఎలా ఉందో? మనం దీనికి చేతులు కూడా పాడైపోతే కలర్ వచ్చేస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా? ఇప్పుడు ఎంత పని ఈజీ అవుతుంది అనేది చూడండి. మన నెయిల్ పాలిష్ రిమూవర్ ఎలా పనిచేస్తుంది అనేది చూడండి. ఓపెన్ చేసి మన ఫింగర్, ఇప్పుడు ఈ ఫింగర్ క్లీన్ చేయడం చూసారు కదా, ఇంకా చుట్టూ ఫింగర్ చుట్టూ కూడా కలర్ అనేది ఉండిపోయింది. ఇప్పుడు ఈ ఫింగర్ పెట్టినట్టు ఇలా పెట్టి ఫింగర్ కి చుట్టూ కూడా అంటుకోలేదు. ఈజీ, పెట్టడం తిప్పడం అయిపోయింది. ఇది చూపిస్తాను చూడండి, ఈజీగా. ఇప్పుడు ఇది కూడా చూడండి, జస్ట్ ఇందాక ఎక్కువసేపు తిప్పాను కదా, ఇప్పుడు చూడండి ఈ ఫింగర్ పెడుతున్నాను, 2 టైమ్స్ తిప్పాను, రిమ్ అయిపోయింది కదా. చాలా ఈజీగా రిమ్ అయిపోతుంది, కష్టపడవసరం లేదు, రుద్ది 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 కష్టపడవసరం లేదు. అది ఇదైతే కనుక మనం చాలా సేపు కష్టపడి ఇలా వచ్చింది. కానీ మనకి శ్రమ లేకుండా ఈ నెయిల్ రిమూవర్ పెట్టడం, ఇలా తిప్పడం, క్లీన్ అయిపోవడం, అయిపోయింది, ఈజీ. ఇది లేడీస్ కి ఈజీగా ఉంటుంది, ప్లస్ కెమికల్ ఫ్రీ. మీకు అందులోని అది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఏదైనా ఫంక్షన్స్ వెళ్ళాలన్నా అర్జెంట్ అయినా సరే ఇది స్పీడ్ గా పని అవుతుంది మనకి. దీంతో అయితే కుస్తీ పట్టాలి, చేతులకి రంగు అంటుకుపోతుంది, బేగా పోదు. సో ప్రాబ్లం అవుతుంది. సో మన వెస్టేజ్ నెయిల్ రిమూవర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా, ఇక నెక్స్ట్ 6 అయిపోయింది. సో ఆపేస్తాను. మీకు ఈ లోపు కదండి ఆ డెమో చూపిస్తానండి. ఫైనల్లీ ఇంకా ఆపేస్తున్నాను. చాలా ప్రొడక్ట్స్ అయితే దగ్గర పెట్టాను ఫ్రెండ్స్, బట్ టైం లేదు నాకు. చూడు ఎలా ఉంది, అయిపోయింది. ఇది చూడండి, చాలా గట్టిగా నొక్కుతున్నాను. మా ఫింగర్ చూస్తే నీకు అబ్జర్వ్ తెలిసిపోతుంది, ఎంత గట్టిగా నొక్కినా సరే ఇంకా బొగ్గు అనేది ఉండిపోయింది. అసలు చూడండి ఫ్రెండ్స్, బొగ్గులాగా, అది మట్టిలాగా అంటుకుంటుంది. నిజం, నేను చూసాను, వాటర్ లో పెట్టి తీసిన తర్వాత ఇలా బొగ్గులాగా ఉంది, మట్టి మట్టిలా ఉంది. ఇది ప్రెగ్నెంట్ లేడీస్ కి ఎప్పటికీ డైజెషన్ అవుతుంది బొగ్గులాగా. నిజంగా బొగ్గుతోనే తయారు చేశారేమో అనిపించింది నాకైతే. ఇప్పుడు ఇది చూసారు కదా కలర్, యాక్చువల్లీ మీకు టాబ్లెట్ కలర్ చూపించాను కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో టాబ్లెట్ తీసాను. సో టాబ్లెట్ కలర్ ఇలా ఉండేది. ఈ పై పొర మీకు ప్లాస్టిక్ లేయర్ లాగా ఊడిపోతుంది, ముద్దలాగా వచ్చేసి అది ఊడిపోగా లోపల ఉన్నది నల్లగా మట్టి లాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగో మట్టి లాగే, ఇంకా సేమ్ మట్టి లాగా చూపించాను కదా, రాత్రి చేసిందేమో మొత్తం కరగడి. ఇది మట్టి లాగుంది. ఇందులోకి పసుపు వేస్తే ఏమవుతుందో చూడండి ఫ్రెండ్స్. ఇది కొంచెం పసుపు వేస్తున్నాను.
మీకు ఇందులోకి కనిపిస్తుందా? బిల్ల బేగా కరగదు. పసుపు అనేది బేగా కరగలేదు. బిల్లలుగా ఎలా చూపించాలో అర్థం అవ్వట్లేదు. కనిపిస్తుందో లేదో మరి. బిల్లలుగా పసుపు అయిపోయింది. ఏంటంటే ఇంత హార్మ్ఫుల్, డైజెషన్ అవ్వలేని బిల్లలు లాంటివి, గట్టిగా ఉండే రాళ్ళ లాంటి ప్రెగ్నెంట్ లేడీస్ పడుతున్నారు. సో మీ ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే ప్లీజ్ ఇవ్వండి. డాక్టర్స్ రాస్తారు పొలిక్ అని వాళ్ళు రాస్తుంటారు, బట్ వాటిని యూస్ చేయొద్దు. మన వెస్టేజ్ అంటే పొలిక్ అండర్ యూస్ చేయండి. సూపర్ గా పనిచేస్తుంది. ఇంత ప్రాబ్లం చూసారు కదా ఉందో. అదే విధంగా మనం కాల్షియం టాబ్లెట్స్ డెమో చేయొచ్చు. అంటే టైం అనేది అయిపోయింది, బట్ నార్మల్ గా చెప్పేస్తాను. కాల్షియం టాబ్లెట్ కూడా సేమ్ ఒక 2 గ్లాసుల్లోకి వాటర్ తీసుకోండి. బయటది ఒక డ్యూటీ చేయండి. టాబ్లెట్. ఓకే సార్. ఇది బయట కాల్షియం టాబ్లెట్ ఉంది. ఏదో కనిపిస్తుంది, కనిపించిందా? కాల్షియం టాబ్లెట్ అండి బయటది. ఓకేనా? 2 గ్లాసులు తీసుకుంటున్నాను. ఖాళీ గ్లాసే. ఓకేనా? 2 గ్లాసులు తీసుకున్నాను. 2 గ్లాసుల్లోకి వాటర్ అనేది ఫిల్ చేశాను. ఓకేనా? 2 గ్లాసుల్లోకి 2 వాటర్. ఇప్పుడు బయట ఇంగ్లీష్ టాబ్లెట్ అండి, కాల్షియం టాబ్లెట్ ఓపెన్ చేశాను. ఇదిగో వేసాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మన దాంట్లో కాల్షియం ఫ్రెండ్స్ మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను. ఇందులోకి వేస్తున్నాను. మన కాల్షియం క్యాప్సూల్ అండి. మీకు తెలుసు, సెల్ తో ఆల్చిప్పతో తయారు చేస్తారండి. ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనదండి కలిపాను. ఏమైంది? కరిగిపోయింది. కాల్షియం టాబ్లెట్ కరిగిపోయింది ఆల్రెడీ. లేదు, కరిగిపోయింది. చూసారా ఎంత స్పీడ్ గా కరిగిందో? ఇప్పుడు ఇందులో చూద్దాము. ఓకే, ఇది కూడా కరిగిపోయిందండి. కొన్ని కాల్షియం టాబ్లెట్లు డాక్టర్స్ రాసేవైతే అసలు కరగట్లేదు. సో ఇందులోకి పసుపు, కొంచెం ఇందులోకి కొంచెం తక్కువ వేసాను. ఇదాను. ఇప్పుడు ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది బయట టాబ్లెట్ ఉంది. వేరే స్పూన్ పెడతాను. ఇదిగోండి, ఇది మన కాల్షియం టాబ్లెట్. చూసారు కదా పసుపు ఎంత బాగుందో, పసుపు రంగు అనేది కనిపిస్తుంది. ఇది బయట టాబ్లెట్ అండి. కొంచెం నీళ్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దీంట్లో నీళ్లు తక్కువగానే, దీంట్లో నీళ్ళు సరే. ఇది చూసారా? ప్లస్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇందులో నొరగ కూడా వస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, దీని కలర్ ఎలా ఉంది, దీని కలర్ ఎలా ఉంది? ఇది పసుపు రంగులో ఉంది. ఇది పక్కన పెట్టేస్తే కొంచెంసేపటికి రెడ్ కలర్ లో మారిపోతుంది అండ్ రియాక్షన్ ఉంది. సో ఈ కెమికల్ ఉన్నది లోపల మనకి, అదే ప్రెగ్నెంట్ లేడీకే కాదు, లోపల ఉన్నటువంటి బేబీకి కూడా మంచిది కాదు కదా. మనదైతే ఈజీగా డైజెషన్ అయిపోతుంది. ఆల్చిప్ప పౌడర్ కాబట్టి రిజల్ట్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది. సో మనది కెమికల్ కూడా ఉండదు, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బయట టాబ్లెట్స్ వలన కెమికల్ రియాక్షన్ జరిగి కలర్ అనేది ఇపోతుంది. అంటే మీ బాడీలో బ్లడ్ అనేది ఎలా మారిపోతుందో ఆలోచించండి. అందుకే బయట టాబ్లెట్స్ ఎక్కువగా వాడే వాళ్ళకి టాక్సిన్స్ అనేది ఫామ్ అయిపోతాయి. అంతేకాదు వాళ్ళు ఎక్కువగా నీరసం అయిపోతా ఉంటారు. సో మన కాల్షియం క్యాప్సూల్ చూడండి, బయట టాబ్లెట్స్ చూడండి ఎలా ఉందనేది మీకే తెలిసిపోతుంది. కలర్ మన వెంటనే రిజల్ట్ వచ్చి, కొన్ని ప్రొడక్ట్స్ అయితే వెంటనే రిజల్ట్ రాదు, కొన్ని పక్కన పెడితే మీకు కలర్ అనేది. సో మీరు అలా కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ఇలా కూడా చెప్పొచ్చు.
మనమైతే మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. కాల్షియం ఏంటి, పొలికెండర్ ఏంటి, మన షుగర్ కోర్స్ ఏంటి, ఇలాంటివి ఏవైనా సరే ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. సో మా దానం బట్టి అవతల పర్సన్ మనల్ని నమ్ముతారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి పాత ప్రొడక్ట్స్ అలవాటు అయిపోయి, కొన్ని సంవత్సరాల నుంచి సంతూర్ లాంటి వాళ్ళకి. సో మనం ఒక్కసారిగా చెప్తే విన్నప్పుడు చెప్పండి. మనది 100 గ్రామ్స్ క్వాంటిటీ 58 రూపీస్ అండి. ఇది అయితే గనక మీకు 50 గ్రామ్స్ కూడా లేదండి. 50 గ్రామ్స్ అనుకున్నాం, 50 గ్రామ్స్ మీకు 70 రూపాయలు. సో దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది. క్వాంటిటీ ఎక్కువ, క్వాలిటీ ఎక్కువ, మన బాడీలోకి ఈజీగా అబ్జర్వ్. ప్రతి ప్రొడక్ట్ మీరు అబ్జర్వ్ చేశారు లేదు, పౌడర్ నుంచి ఫేస్ వాష్ వరకు మన కాల్షియం టాబ్లెట్ కూడా మన బాడీలోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతున్నాయి. ఫోలిక్ అండ్ ఐరన్ కూడా మనది క్యాప్సూల్ రూపంలో ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే కదా, మీకు ఆల్రెడీ చూపించాను. కాల్షియం, ఫోలిక్ అండ్ ఐరన్ మీకు కాల్షియం చూపించాను, అయిపోతుంది. అంతేకాదు మీకు బాడీలోకి అబ్జర్వ్ స్పీడ్ గా అయిపోతుంది కాల్షియం, మన ఫోలిక్ అండ్ ఐరన్ క్యాప్సూల్. అంతేకాదండి, నోటి పూత అవి ఎక్కువగా ఉండి ఎన్ని బి కాంప్లెక్స్ టాబ్లెట్లు వాడినా తగ్గని వాళ్ళు మీకు చాలా స్పీడ్ గా రిజల్ట్ ఉంటుంది. నేను చాలా మందికి అలా ఇచ్చాను. నెక్స్ట్ నోటి పూత ఎక్కువగా, అదే నోటి పూత అయిపోయింది, బియ్యం ఎక్కువగా తినే, అంటే కొంతమంది లేడీస్ కి బియ్యం కడుగుతుంటే బియ్యం నోట్లో వేసుకోవాలనిపిస్తుంది, ఫీలింగ్ ఉండేది. సో ఈ ఫోలిక్ అండ్ ఐరన్ వాడాక నాకు ఆ ఫీలింగ్ తగ్గిపోయింది. నేను వేరే పర్సన్ కి ఇచ్చిన ఆవిడ కూడా సేమ్ అదే చెప్పారు. శుద్ధ ముక్కలు, చాక్పీసులు, మట్టి తినే వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి మన ఫోలిక్ చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. ఆ ఫీలింగ్ అనేది తగ్గుతుంది, వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు కాపాడుకునే వాళ్ళు అవుతారు. బియ్యం ఎక్కువగా తింటే ఏమవుతుంది, బ్లడ్ ఇరిగిపోతుంది అంటారు కదా. సో అలాంటి ప్రాబ్లం మరి తగ్గాలి అంటే కనుక ఖచ్చితంగా మంచిగా యూస్ చేయాలి. ఇదే కాదండి, 450+ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఇస్తాయి. అంతేకాదు ఫ్రెండ్స్, జూమ్ ద్వారా నేను ఇంకొక అనౌన్స్మెంట్ కూడా ఇస్తున్నాను. ఏంటి అంటే మీ అందరికీ ఆల్రెడీ నేను ఎగ్రీ ప్రొడక్ట్స్ గురించి చెప్పాను. సో మన ప్రొడక్ట్స్ మనం యూస్ చేస్తే చుట్టూ ఉన్న రైతులు విని చూసి నమ్ముతారు మనల్ని అని చెప్పి మేము ఒక అరెకరం భూమిని కౌలుకి తీసుకున్నామండి. అరెకరం భూమిని అసలు యాక్చువల్లీ ఆ భూమి చరిత్రలో 7 బస్తాలు పండడం హైయెస్ట్ అంటండి. అలాంటి భూమిని, అసలు ఎలకలతో కూడా చాలా ప్రాబ్లమేటిక్ గా ఉండే భూమి అండి. 7 బస్తాలు పండే భూమిని మేము కౌలుకు తీసుకొని ఛాలెంజ్ గా చేసాము. లాస్ట్ 12 బస్తాలు వస్తే ఇప్పుడు దాదాపు 31 బస్తా వచ్చిందండి. సో ఇంక్రీజ్ అయింది కదా, మా హస్బెండ్ కి చాలా కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగాయి. నెక్స్ట్ నుంచి అంటే మేము కెమికల్ తో పాటు తగ్గించి మన అగ్రి ప్రొడక్ట్స్ యూజ్ చేసామండి. అలా 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 గ్రాడ్యువల్ గా తగ్గించాము. నెక్స్ట్ మేము మొత్తం కెమికల్ ది మానేసి ఓన్లీ మన ప్రొడక్ట్స్ యూజ్ చేద్దాం అని అనుకుంటున్నాం. సో ఆ రిజల్ట్ కూడా మీకు పడ్డాము. ఐ ఫీల్ సో హ్యాపీ అండి. బట్ వీడియో తీయడానికి నాకు కన్వీనియంట్ అవ్వలేదు. సో నేను వేరే ఊర్లో ఉండడం వల్ల ఇక్కడ బస్తాలు అనేది ప్యాక్ చేసి పంపించారు, నాకు వీలు పడ్డది వీడియో తీయడానికి. సో రిజల్ట్ అయితే పక్కా. ఎక్స్చేంజ్ ప్రొడక్ట్స్ లో 450+ ప్రతి ప్రొడక్ట్ ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. మన ప్రొడక్ట్ లో దమ్ము ఉన్నప్పుడు మనం ఎందుకైనా అసలు భయపడాల్సింది ఎందుకు, అసలు భయపడాల్సిందే లేదు. మనం ధైర్యంగా చెప్పుకున్నాం, ఎంత ప్రౌడ్ గా చెప్పుకుంటామో, వీఆర్ వెస్ట్ ఏజెన్సీ అని అంత ప్రౌడ్ గా చెప్పుకుంటాం. సో ప్రొడక్ట్ లో దమ్ము ఉంది కాబట్టి మనం భయపడద్దు, ధైర్యంగా అందరం కూడా చెప్తున్నాం. ఓకేనా, కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను. యాక్చువల్లీ చాలా ప్రొడక్ట్స్ పెట్టామని, బట్ టైం అయితే లేదు. ఓకేనా, ఇంకొక సెషన్ లో మనకి మిగిలిన ప్రొడక్ట్స్ అనేది కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ సూపర్ సార్. మేడం, సూపర్ మార్వెలస్ కూడా మీరు ఆల్రెడీ డెమో చెప్పడం జరిగింది. సో చాలా డెమోలు చేశారు. సో లీడర్స్, మరి ఈరోజు ఎన్వి లక్ష్మి గారు మనకి చెప్పాలంటే గతంలోని ఆల్రెడీ మనకి కొన్ని డెమోలు చూపించారు, ఈరోజు చూపించారు. ఈ బిజినెస్ లో మెయిన్ ఏంటంటే నాలెడ్జ్ అన్నాం కదండి. ఈరోజు చాలా మందికి ఏంటంటే ప్లాన్ చెప్పడం రాకపోవచ్చు, ప్రొడక్ట్ కోసం తెలియకపోవచ్చు, ఏమీ తెలియకపోయినా డెమో కరెక్ట్గా చేయడం, ఆ డెమో వాల్యూస్ ఏంటి అలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మరి చాలా మందికి ఆల్మోస్ట్ 430 మంది పైన వచ్చారు. మరి 430 మందికి కూడా ఈరోజు డెమో చూశారు. అంటే అప్లైన్ ఉన్నా లేకపోయినా, అప్లైనర్తో సంబంధం మనం ఏదైతే ఇప్పుడు మేడం చెప్పారో ఆ ప్రొడక్ట్స్ మనం ఎప్పుడు క్యారీ చేసి, అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి, మనిషిని బట్టి మనం వెళ్ళి మన లైఫ్ లైన్లో ఎవరైతే ఉంటారో వారసంటూ డెమో చేసి చూపిస్తే మట్టికి అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. అండ్ అదేవిధంగా స్పాట్లో వాళ్ళ ప్రోడక్ట్ కొనడం కూడా జరుగుతుంది. సో మేడం చెప్పారు ఆల్రెడీ ఒక విషయంలో, మేడం మీరు ఎవరికి అంటే లైవ్లో ప్రోడక్ట్ చూపించిన తర్వాత ఏమన్నా స్పాట్ లో కొన్నారు సార్. అంత ఫేస్ వాష్ చెప్పాను కదా సార్, కాలేజ్ స్టూడెంట్ ఇస్తే ఫేస్ వాష్ వెంటనే తీసుకుందండి. అమ్మా ఇది వాడిందమ్మా అంటే పర్వాలేదు అంటే నాకు ఇది ఇచ్చేయండి అని చెప్పి డబ్బులు ఇచ్చిందండి. కాదు, చాలా ప్రొడక్ట్స్ ఎక్కువ కొలెస్ట్రాల్స్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి సార్. అలాగా కొలెస్ట్రాల్ డెమో చేస్తుంటే వెంటనే ఆర్డర్ పెట్టేస్తున్నారు సార్, నాకు ఇది కావాలి, నాకు అన్ని కావాలి, ఇన్ని కావాలని చెప్తున్నారు సార్. ఆన్ ద స్పాట్
సో మాక్సిమం మేడం అన్ని కూడా ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి డెమో చేసినప్పుడు ఆ వీడియో తీసుకొని చక్కగా ఆ వీడియోనే సర్క్యులేట్ చేసుకొని అటు బిజినెస్ డెవలప్ చేసుకుంటూ తనంటే జనాలు అంటే మనం ప్లాన్ చెప్తే ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా చెప్పి కనీసం తెలియకుండా చేస్తారు చాలా మంది. ఈ బిజినెస్ అనేది పబ్లిసిటీ అండి. మనం ఎంత చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అని జనాలకు తెలిస్తేనే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మెయిన్. సో మన లైఫ్ లో చాలా మందికి ఏంటంటే లైఫ్ లైన్స్ ఏంటంటే డెమో చేయడం రాక, ప్లాన్ కరెక్ట్ గా చెప్పడం రాక, మేము జనాలు ఏదైనా అడిగితే అంటే జనరల్గా మన ప్రోడక్ట్ ఎందుకు వాడాలి, మన వాళ్ళు అంటారు చాలా మంది కాస్ట్ ఎక్కువ అంటారు, లేదంటే సైడ్ ఎఫెక్ట్ వస్తాయా అని. వాళ్ళు అడిగినప్పుడు నోటుతో సమాధానం చెప్తారు కానీ నోటుతో కాదు డెమోతో సమాధానం చెప్తే కనుక ప్రతి ఒక్కరు కూడా 100% సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ మేడం. నిజంగా ఈరోజు మీరు కొన్ని ప్రొడక్ట్స్ కోసం అయితే చాలా అద్భుతంగా చాలా ఓపికగా చెప్పడం జరిగింది. సో గతంలో ప్రొడక్ట్స్కి మళ్ళీ ఈ రోజు కొన్ని 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 ప్రొడక్ట్స్ అంటే లీడర్స్ గమనించండి, మన దగ్గర మన స్టేలో ఒక్కొక్క ప్రోడక్ట్ కోసం ఒక్కొక్క రకమైన డెమో చూడొచ్చు. సో ఆల్రెడీ ఈ రోజు కొన్ని ప్రోడక్ట్ డెమో చూపించారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సెషన్స్లో ఇంకొన్ని డెమోన్స్ట్రేషన్స్ మనం చూపిద్దాం. సో మరి ఈరోజు మనకి ఎన్వి లక్ష్మి గారి ఏవైతే ప్రోడక్ట్ డెమోన్స్ట్రేషన్, సో మరి చూడండి గమనించండి. నాకు ప్లాన్ రాదండి, నేను చదువుకోలేదండి అనొచ్చు, కానీ ఈ డెమో చేయడానికి చదువుకుతో పని లేదు. ఆ ప్రోడక్ట్ మన దగ్గర ఉంటే గనక కళ్ళ కట్టుకొని మనం చూపించవచ్చు. సో ఇంకా ప్లాక్స్ డెమో అవ్వచ్చు, ఫ్లోర్ క్లీనర్ డెమో అవ్వచ్చు, ఇలా చాలా డెమోస్ ఉన్నాయి. అలాగే మేడం లాస్ట్ లో చెప్పారు అగ్రి ప్రోడక్ట్ లైవ్ లో ఒక్కసారి మేడం చెప్పడానికి ఎన్ని బస్తాలు పెరిగింది అగ్రి ప్రోడక్ట్ మన ప్రోడక్ట్ వాడిన తర్వాత? యాక్చువల్లీ ఫస్ట్ దాని చరిత్రలోనైతే 7 బస్తాలు హైయెస్ట్ అండి సార్. 7 బస్తాలు కూడా అప్పుడు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం పండిందంట. మనం కెమికల్ ప్లస్ డోసెస్ తగ్గించి మన అగ్రి ప్లస్ యూస్ చేస్తే 22 బస్తాలు పండించారు. అదే మాకు ఎక్కువ అనుకున్నాం. బట్ ఇప్పుడు దాలవాకి ఇంకా కెమికల్ డోసెస్ తగ్గించి మన ప్రొడక్ట్స్ యూస్ చేస్తే 30 సార్. ఐ ఫీల్ సో హ్యాపీ. నిజంగా చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటున్నాను సార్. ఎస్. మరి ఇలా మనం ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు కంపల్సరిగా ఆ రైతు దగ్గర కానీ లేదంటే మనం ఇచ్చినప్పుడు కానీ కంపల్సరిగా మీరు చెప్పాలంటే ఇందులో కస్టమర్స్ ఉంటారు అండ్ అలాగే బిజినెస్ మ్యాన్స్ ఉంటారు. కస్టమర్స్ కి ఇవన్నీ అవసరం లేదు, కానీ బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి మాత్రం 100% కూడా ఇందులో లెర్నింగ్ లో ఏంటంటే ప్లాన్ అండ్ థింక్ కోసం తెలుసుకోవడం ఏంటంటే డెమోలు కూడా చేసుకోవడం అంతే. ఈ 3 ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళకి తిరగలేదు, అప్లైన్కి సంబంధం లేదు, ఏమీ అవసరం లేదు. అంటే సిచ్యువేషన్ బట్టి మనం ప్లాన్ చెప్పొచ్చు, సిచ్యువేషన్ బట్టి మనం డెమోలు చేయొచ్చు. ఏ అవకాశం లేకపోతే మన ఫ్లాక్స్ డెమో చేసిన అవతల కరెక్ట్ అవుతారు. సో మరి ఇలాంటివి చేసినప్పుడు కంపల్సరిగా వీడియోస్ తీసుకోగలిగితే ఆ వీడియోలో నెక్స్ట్ మన లైఫ్ లైన్స్ ఎవరైతే ఉంటారో ఈ వీడియో మీరు ఒక దగ్గర ఎగ్జాంపుల్ డెమో చేస్తారు గ్రూప్స్ కానీ లేదంటే లైఫ్ లైన్స్ కానీ ఇస్తే కనుక చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో ఈరోజు మేడం చెప్పిన ప్రతి డెమో కూడా చాలా మంది నేర్చుకుని ఉండొచ్చు. 100% ప్రతి ఒక్కరు కూడా డెమోస్ నేర్చుకొని ఈజీగా బిజినెస్ లో ముందుకెళ్ళదు. ఈ రోజు మనకి మేడం ఏదైతే డెమోస్ ఇచ్చారో అసలు డెమోస్ అనేది ఎంతవరకు ఉపయోగపడింది మన ఫీడ్బ్యాక్ ద్వారా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో లక్ష్మి మేడం. మరి ఇలాగే మీరు ఇంకా మంచి సెషన్స్ చేస్తూ ఎంతో మందికి ఇవ్వాలి అండ్ అలాగే మీ డ్రీమ్ చెప్పలేదు, మరి ఒకసారి డెమో చెప్తే డ్రీమ్ చెప్పిన తర్వాత మనం ఫీడ్బ్యాక్ లోకి వెళ్దాం. జూన్ 12th మా బాబు బర్త్డే అండి. మా బాబు బర్త్డే టైంకి 1 lakh ఇన్కమ్ ప్లస్ తో చెక్ తో ఒక మంచి డ్రీమ్ కార్ తీసుకుందామని గోల్ గా పెట్టుకున్నాను సార్. దాని మీద వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సూపర్ మేడం. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ 100% మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈ రోజు మనం ఫీడ్బ్యాక్ ఇద్దాం. ఫీడ్బ్యాక్ లో మీకు తెలియాల్సింది ఏంటంటే ఫీడ్బ్యాక్ ఎందుకు ఇవ్వాలి, అసలు మేడం చెప్పింది మీకు అర్థమైందా లేదా, 2 మేడం చెప్పినందుకు ఏదైనా సరే ఇక్కడ ఒక పర్సన్ అంటే హార్ట్ఫుల్ గా మనం చెప్తే అది ఏంటంటే ఒక బ్లెస్సింగ్స్ అండ్ ఎంకరేజ్మెంట్ నెక్స్ట్ సెషన్ కి మళ్ళీ ఆహ్వానించినట్టు ప్రతి ఒక్కరు అది అర్థం చేసుకోండి. పుష్పరాజ్ మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. షార్ట్ అండ్ స్వీట్ గా మీరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, అలాగే మీకు ఇందులో ఏం నచ్చింది ఈ సెషన్ లో చెప్పాలి. ప్రతి ఒక్క లీడర్స్ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అండ్ మీ లేబర్ అండ్ అలాగే ఈ సెషన్ లో మీకు ఏం నచ్చింది. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మేడం ఎన్వి లక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. సూపర్ మేడం, అసలు ఎక్సలెంట్ మీ డెమోస్ అన్ని కూడా. ఇప్పుడు డెమోస్ ఇంట్లో ఖాళీగా ఉన్నాను అంటే డెమోస్ అంటే కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను ఎప్పుడు. నాకు అదొక ఇంట్రెస్ట్ అన్నమాట. ఆల్రెడీ డెమో నుంచి థ్యాంక్ యూ మేడం, సూపర్, అసలు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు వచ్చేసి పుష్ప గా ఉన్నాను. మహేష్ పివిఆర్ సార్ టీమ్ మేడం. చాలా బాగుంది మేడం. ఇంకా నేను ఒక డెమో అయితే ఎప్పుడూ చెయ్యలేదు.
చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది ఎవరో అడిగారు క్యాప్సిల్ వాటర్ లో వేసి పై పొర చూపించండి అని చెప్పి. నేను మన క్యాప్సిల్ బాగా క్లియర్ గా కూడా అబ్జర్వ్ అయిపోతుంది. మీరు ఒకసారి అది మీ ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా నూనె కానీ ఈవెన్ మన ఐరన్ క్యాప్సిల్ కానీ వాటర్ లో వేసి చూడండి. దాని రిజల్ట్ మీరే తెలుసుకుంటారు. అసలు మేడం టైం లేదు, టైం పట్టిద్ది అని చెప్పారు. బట్ చాలా మంచిగా ఉంటుంది. మీరే ట్రై చేసి చూడండి ఒకసారి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ డ్రీమ్ కూడా చెప్పండి. నా డ్రీమ్ వచ్చేసి June 2 లో క్రౌన్ డైరెక్టర్ గా 1 lakh ఇన్కమ్ తీసుకోవాలని నేనైతే గోల్ పెట్టుకున్నాను సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ బోస్ బాబు గారు అడ్మిట్ చేసుకోండి. బోస్ బాబు గారు అడ్మిట్ చేసుకోండి. ఎస్ సార్. మహేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు డెమోలు చాలా బాగున్నాయి మేడం, చాలా బాగా వివరించి చెప్పారు ప్రతి ప్రోడక్ట్ గురించి కూడా. అంటే ఒక లేడీస్ ఈ టాబ్లెట్లు వాడి ఎన్ని రకాల అవుతున్నారు అనేది కూడా మాకు చాలా బాగా వివరించి చెప్పారు మేడం. బయట కెమికల్ టాబ్లెట్లు వాడి ఎన్ని ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు, ప్లస్ ఏంటంటే మన హెల్త్ సప్లిమెంట్స్ వాడడం వల్ల లేడీస్ కి ఎంత బెనిఫిట్ జరుగుతుందని కూడా చాలా బాగా చెప్పారు మేడం ప్రతిదీ కూడాను. అదే విధంగా మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో అది మీరు అనుకున్న టార్గెట్ కంటే తొందరగా రీచ్ అవ్వాలని అనుకున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదే విధంగా జూలైకి నేను స్టార్ కంప్లీట్ చేసి 50+ ఇన్కమ్ తీసుకోవాలని గోల్ తో పని చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మహేష్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. అండ్ శివ మనోహర్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. myself Shivamanohar Reddy, Senior Director in Vestige from Ramchandrapuram NV Lakshmi గారి టీమ్ అండి. మేడం ఈరోజు సెషన్ అయితే సూపర్ మేడం, ఎక్సలెంట్ సెషన్ మేడం. నిజంగా మన బిజినెస్ కి ప్లానింగ్ ఎంత కూడా అంతే ముఖ్యం మేడం. ఏంటంటే మనం బయట వాటికి మన వాటికి డిఫరెన్స్ చెప్పగలుగుతున్నాం, కానీ లైవ్ గా ఎలా చూపించాలా డిఫరెన్స్ అన్న చాలా మందికి తెలియదండి. కానీ మీరు చూపించిన అయితే మనం ఈజీగా బయట ప్రొడక్ట్స్ కి మన ప్రొడక్ట్స్ కి ఈజీగా డిఫరెన్స్ చెప్పొచ్చండి. సో థ్యాంక్ యూ మేడం. నాకు ఈ డెమోస్ అయితే ఎంతగానో ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ మేడం. డ్రీమ్ చెప్పాలి సార్. ప్రతి ఒక్కరు డ్రీమ్ చెప్పాలి. ప్రతి మర్చిపోతున్నారు. నా డ్రీమ్ వచ్చేసి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా క్రౌన్ అచీవ్ అవ్వాలి సార్. అదే నా డ్రీమ్ అండి. ఎస్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బ్రహ్మాజీ గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ సార్. మేడం నా పేరు అయితే బ్రహ్మాజీనే. నేనైతే రంచోడర్ మాట్లాడుతున్నాను. నేను క్రౌన్ డైరెక్టర్ గా చేస్తాను వెస్టేజ్ లో. ప్రజెంట్ మీరు ఈ రోజు చెప్పింది అయితే డెమో చాలా బాగుంది మేడం. ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పలేకపోతున్నాను. మా అప్లైన్ దగ్గర లేదన్న వాళ్ళకి ఈ డెమోలు చూపిస్తే చాలండి, ఆటోమేటిక్ గా వ్యాపారం చేయొచ్చు. బిజినెసెస్ ఎలా హెల్ప్ గా ఉంటాయండి. ఈ రోజు ఈ డెమోలు మొత్తం అన్ని కూడా దగ్గర పెట్టుకుని వాళ్ళు తీసుకెళ్తే చాలండి. ఎవరికి కూడా ప్లాన్ రానక్కర్లేదు. కరెక్ట్ గా చెప్పాలంటే అంత బాగా ప్రోడక్ట్ మన కస్టమర్ ప్రతి వాళ్ళకి కూడా చెప్పడానికి అవుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నా డ్రీమ్ అయితే కనుక డిసెంబర్ నెలకెళ్ళి 2 లక్షల రూపాయలు గోల్గా పెట్టుకున్నాను. నా కింద నా క్రౌన్ డైరెక్టర్లు అందరూ ఉన్నారు. అదే కాకుండా ఇంకా చాలా మందిని కూడా నేను అలా తయారు చేయాలనేదే నేను ధ్యేయంగా పెట్టుకున్నాను. థ్యాంక్ యూ మేడం. ఈ డ్రీమ్స్ అన్ని కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రేఖా గారు అడ్మిట్ చేసుకోండి. రేఖా గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మహేష్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. టీవీ లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఎన్వి లక్ష్మి మేడం సూపర్ మేడం, బాగా చెప్పారు. వండర్ఫుల్ గా ఉంది ఈ రోజు సెషన్. అయితే ప్రీవియస్ లో మీరు చెప్పిన షాంపూది కానీ పేస్ట్ మేము చూసాము. అవి మేము డెమోలు చేయడం జరిగింది. అలాగే అవి కూడా సేల్ అవ్వటం జరిగింది. అలాగే ఈ రోజు చెప్పినవి కూడా చాలా బాగున్నాయి మేడం. అలాగే మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాం. నేను బండపల్లి నుంచి నేను బ్రాంజ్ డైరెక్టర్ అండి. నేను సిల్వర్ క్వాలిఫై అవ్వాలని కోరుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ కావాలి మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. నాకు ఆపర్చునిటీ. ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే రాధికా యుగేందర్ గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అసలు ఇక్కడ చెప్పాలంటే మేడం ఒక చిన్న రిక్వెస్ట్ మేడం. అసలు మీరు డెమోస్ చేస్తాను అని చెప్పేసి వస్తే మాకు నిద్ర పట్టదు మేడం. రియల్ చెప్తున్నాను. ఎందుకంటే నేను పిచ్చి మేడం మీ డెమోస్ కి. నేనైతే ఫ్యాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదో ఒకటి నేర్చుకోవాలి ఈ రోజు ఎన్వి లక్ష్మి మేడం వస్తుంది అనేటువంటి తపన నైట్ నిద్ర కూడా పట్టదు మేడం. సో చాలా అద్భుతంగా ఉన్నాయి మేడం. మేమైతే ఈ రోజు మీ ద్వారా చాలా చాలా డెమోస్ మేమైతే నేర్చుకుందాం అనుకుంటున్నాం మేడం. ప్రజెంట్ నేను సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నాను. నా పేరు రాధికా యుగంధర్. సో మరి నా డ్రీమ్ వచ్చేసి మేడం ఈ ఇయర్ ఎండ్ కల్లా నేను నా టీంలో ఒక 4 కార్లు ఇప్పించి నేను క్రౌన్ కంప్లీట్ చేయాలనే డ్రీమ్ తో వర్క్ చేస్తున్నా మేడం. థ్యాంక్ యూ మేడం. వచ్చినందుకు పివి మైసర్ గారు థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ అండి. అలాగే చెప్పండి అన్మిట్ చేసుకోండి. చిన్న రిక్వెస్ట్ సార్, నేను మీకు ఒక ఫోన్ నెంబర్ అడిగాను సార్. అది ఒకసారి నాకు ప్లీజ్ సెండ్ మీ సార్. మీరు నాకు మెసేజ్ చేయండి సార్, నేను మాట్లాడుతున్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. డివిపి దుర్గా గారు అన్నిచ్చండి. డివిపి దుర్గా గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీరు చేసిన డెమోలు చాలా బాగున్నాయి. చేసిన డెమోలతోటి మా ముందుకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. నేను కూడా మన వీటి మీటింగ్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు నా దగ్గర డెమో పట్టలేదు. మా మేనత్త ఇంటికి కూడా అప్పుడు పౌడర్ డెమో చేసి చూపించానండి. నిజంగా ఎక్సలెంట్ అండి. పాండ్స్ పౌడర్ కి మన పౌడర్ కి ఎంత డిఫరెంట్ ఉందో నేను కూడా వాళ్ళు కూడా బాగా చూసి వాళ్ళు వెంటనే ఐడియా తీసుకున్నారండి. ప్రొడక్ట్ తీసుకున్నారు. పౌడర్ ఏమైందంటే గ్లాస్ కి జిడ్డు కింద మొత్తం పట్టేసింది మేడం. మనది ఏమైందంటే అబ్జర్వ్ అయిపోయింది. వాటర్ పంపేస్తే చాలా కొత్త గ్లాస్ లా ఉంది మేడం. చాలా మంచి రిజల్ట్ అయితే నేను చూసాను. ఫస్ట్ టైం డెమో చేశాను నేను కూడా అక్కడ పౌడర్ తోటి. ఫ్లాక్స్ మిగతా మామూలుగా చేస్తాం కదండి. ఇది ఒకటి కూడా కొత్తగా ట్రై చేశాను కానీ మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. థ్యాంక్ యూ. ఈ రోజు నుంచి నేను మిగతా ప్రొడక్ట్స్ కూడా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మాట్లాడేది నేను రమణ మేడం గారి టీమ్ అండి. నా పేరు విజయ ఫండ్స్ సెక్రటరీ మెసేజ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నా గోల్ వచ్చేసి నేను ఎలా గోల్ డైరెక్టర్ అయ్యి ఒక అగోబితో 25,000 చెక్ తీసుకోవాలని పనిచేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. బస్సు సతీష్ గారు సార్ అన్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్ మహేష్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం నేను సాహు గారి టీం మేడం బొబ్బిలి నుంచి మాట్లాడుతున్నాను. సతీష్ నా పేరు యూసిడి. ఓకే మేడం ఈరోజు సెషన్ అయితే సూపర్ మేడం. చాలా వండర్ఫుల్. ఈ సెషన్ మీరు చేయడానికి బ్యాక్ ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారు, ఎంత ప్రయత్నం చేసి ఉంటారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే మనం ప్రొడక్ట్స్ ఉంటాయని చెప్పడం వేరే, ఆ ప్రొడక్ట్స్ అనేవి అంటే బాగుండడంతో పాటు బయట మార్కెట్ లో ప్రొడక్ట్స్ లో డిఫరెన్స్ అంటే మన వెస్టీజ్ దమ్ అనేది ప్రతి ప్రొడక్ట్ లో చూపించారు. సంతూర్ నుంచి సంతూరే వాడుతున్నాను. ఫేర్ అండ్ లవ్లీ నా బ్రాండ్ అనుకున్న వాళ్ళకి బుర్ర నుంచి మొత్తం తుక్కు చేసేసారు. చాలా వండర్ఫుల్ మేడం. ఎందుకంటే మన ప్రోడక్ట్ లో క్వాలిటీ ఉంది కాబట్టి ఇండియా నుంచి ఇతర దేశాలకు కూడా ఉంది ప్రొడక్ట్. ఈ దమ్ముని మనం ప్రతి ఒక్కరి దగ్గర చూపించగలిగితే మన బిజినెస్ ఆటోమేటిక్ రావడం జరుగుతుంది. దాని ద్వారా మనకి అంటే ప్లాన్ చెప్పలేకపోయినా ఈ రోజు బీబీ మేడం లాంటి వ్యక్తులు ఓన్లీ డెమోస్ కొంటుంది మేడం. అది మన అందరం కూడా గ్రూప్ లో గుర్తించి ప్రతి ఒక్కరు కూడా లక్షకారు నినాదంతోనే అందరూ కూడా తొందరగా అచీవ్మెంట్స్ తీసుకోవాలి. మీరు కూడా తొందరలో మీరు అనుకున్న డ్రీమ్స్ ని ఫుల్ఫిల్. నేను కూడా యూసీడీ లెవెల్లో అంటే డీసీడీ అవుతూ ఈ రన్నింగ్ కల్లా 5 lakh తీసుకుంటూ ఒక 20 members కి 1 lakh ఇన్కమ్ 20 members కి కార్లు ఇప్పించాలన్న ఆలోచనతోనే వర్క్ చేయడం జరుగుతుంది మేడం. థ్యాంక్ యూ. మనందరికీ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన సద్గురు సాహు సార్కి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. పొద్దున్నే మనందరం కూడా ఇలా మీట్ అవుతూ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి తెలుసుకునే ఇన్ఫర్మేషన్ అందరం షేర్ చేసుకుంటూ డెవలప్ అవడానికి అవకాశం ఇచ్చిన మన సాహు సార్కి మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. థ్యాంక్ యూ. ఎస్ లీడర్స్, మరి నిజంగా చెప్పాలంటే ప్రతిరోజు వినేది ఇంకా ఎక్కువ మందికి తెలియాలంటే మనం చేయాల్సిన పని ఒకటే. ఇక్కడ ఎలా అయితే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో మీ గ్రూప్స్ లో మీరు నిజంగా ఈరోజు నచ్చితే కనుక సెషన్స్ మీద ఫీడ్బ్యాక్ ఇస్తే రాలేని కొత్త వాళ్ళు, ఎలగలేని కొత్త వాళ్ళు
కుదరలేని కొత్త వాళ్ళందరూ కూడా మళ్ళీ జూమ్కి అయ్యో మిస్ అయిపోతున్నామా అనేసి రావడానికి ప్రయత్నిస్తారు. చక్కగా ఒక మంచి ఫీడ్బ్యాక్ 1 or 2 minutes మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే, అంటే ఏం నేర్చుకుంటాం జూమ్ అనేది ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మన వాయిస్ మరి కొంతమంది లాగుతుంది. సో అది మీరు బాధ్యత తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది. సో అందరూ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సతీష్ మహేష్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. లక్ష్మి మేడం గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా మేడం? మీరు చేసిన డిమోస్ చాలా బాగున్నాయి. ఈ రోజు అన్ని డిమోస్ చేశారు. నేను అదే మన 2 క్యాప్సూల్ వాటర్ లేసి చూసాను. క్యాప్సూల్ తో పాటు ఎలా ఇప్పుడు కరిగిద్దని 2 minutes లో 3 minutes లో మొత్తం అబ్జర్వ్ అయిపోయింది, వాటర్ లో కలిసిపోయింది. అంటే మీరు ఓపెన్ చేసి చూపించారు కదా, దాన్ని ఎంతసేపులో కరిగిద్ది అన్న దాని గురించి నేను టెస్ట్ చేశాను. అయితే ఇంత ముందు కూడా చూశాను, మనం మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దామని మళ్ళీ 2 క్యాప్సూల్ వేసి చూశాను. చాలా స్పీడ్ గా కూడా అది వాటర్ లో అబ్జర్వ్ అయిపోయింది, కరిగి. అద్భుతం మేడం. ఈ రోజు కొన్ని డిమోస్ మేము చెయ్యని డిమోస్ కూడా మీరు ఈవేళ చూపించారు మాకు. అది ఫేస్ వాష్ ఒకటి, ఇలా కొన్ని నేను ఏదైతే మనం కాల్షియం ఉందో అది ఇది వరకు కూడా చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది మేడం. మీరు డిమోస్ ఈ రోజు మాకు ఇచ్చినందుకు అద్భుతం మేడం. నా పేరు మహేష్ సిన్హా, స్టార్ డైరెక్టర్ అని విజయవాడ. యాక్చువల్ గా అయితే నాది అమలాపురం అండి, గోదావరి. మీరు వస్తున్నారంటే నాకు ఇంకా చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మా జిల్లా నుంచి ఒక ఆనిముత్యం ముందుకు వస్తుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను నేను. థ్యాంక్ యూ మేడం. ఏదైనా సొంత ఊరే కదా, దాని మీద కొంచెం ఫీలింగ్ అనేది మీరు వస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. థ్యాంక్ యూ మేడం. నా డ్రీమ్ వచ్చేసి డిసెంబర్ కల్లా క్రౌన్ కంప్లీట్ చేసి 1 lakh తీసుకోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ నేను కార్ డ్రైవ్ చేస్తున్నాను స్టార్ డైరెక్టర్ గా. ఈ కాలంలో చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే కార్లో వెళ్తుంటే ఎండ అనేది తెలియట్లేదు, బైక్ మీద వెళ్తున్నప్పుడు ఆ బాధ ఏంటో తెలుస్తుంది. నేను కార్ ఎక్కువ యూజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చిన విస్టేజ్ కి ధన్యవాదాలు. గౌతమ్ బాలి గారికి, ఈ జూమ్ లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మహేష్ పివిఆర్ గారికి, లక్ష్మి గారికి, అలాగే ఎన్వి లక్ష్మి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. అండ్ అలాగే జయలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. జయలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి. మరొకసారి అడ్మిట్ చేసుకొని వీటిలోకి వెళ్ళండి. ఎస్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. చాలా బాగున్నాయి సార్ మేడం. డెమోన్స్ట్రేషన్ మేడం. అప్పుడు నేను 19కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అది చేశాను. అలాగే ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు కూడా కదా టాబ్లెట్ బలంగా వేస్తే కరగదని, అది కూడా నేను ఇప్పుడు మీరు ఇలా చేస్తూ ఉండగానే గ్లాస్ తీసుకుని నూనె టాబ్లెట్ వేస్తాను అనమాట. మొత్తం అంతా నిమిషాలు కరిగిపోయింది మేడం. చాలా బాగా అసలు నిజంగా ఏదో అన్నం ఎలాగైతే వెంటనే ఎలాగ అయిపోద్దు అలా అయిపోయింది అనమాట. చాలా బాగుంది మేడం. ఈ రోజు అయితే కొన్ని డెమోలు అయితే నిజంగా కొన్ని అయితే నేర్చుకున్నాం. ఎక్కడైనా చేయడానికి ధైర్యంగా చేయొచ్చు అనిపించింది. ఖచ్చితంగా చేస్తాం కూడా. చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. జయలక్ష్మి గారు. అండ్ అలాగే సాయి సుధా మేడం అడ్మిట్ చేసుకోండి. సాయి సుధా గారు అడ్మిట్ చేసుకోండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. కొద్దిగా గట్టిగా మాట్లాడండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం. నా పేరు సాయి నుంచి మాట్లాడుతున్నాను. విజయ్ మేడం టీం అండి. మేడం ఈ రోజున మీకు డిమోల్ చేసి చూపించారు కదా, ఎక్సలెంట్ మేడం. నేను కూడా ఐరిక్ మంది తర్వాత మన బయటది చేసి చూపించంటే అందరూ విప్పి చూపిస్తారు, నేను విప్పకుండా ఒకసారి ట్రై చేశాను మేడం. అది ఒకసారి చూసేటప్పటికి వాళ్ళకి కూడా అట్రాక్ట్ అయ్యారు, ఇదేంటి ఇంత ఐరన్ ఉంటుందా అనేసి. అప్పుడు నేను వివరించి చెప్పగలిగాను మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ ఎంత దమ్మున్న ప్రొడక్ట్స్ అన్నది. అలాగే మన ఫైనస్ క్రీమ్ గురించి కూడా చూపించాను మేడం. నేను ట్రై చేస్తున్నాను. ఈ రోజు మీరు
శ్వాస గునివ్వండి, ఇలా డెమోలు చేసి చూపించారు కదా, ఇవి కూడా నేను ట్రై చేసి నేను వేరే వాళ్ళకి చూపించడానికి నేను ట్రై చేస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ మంత్ నేను డైరెక్టర్ అవ్వాలని చెప్పి పెట్టుకున్నాను మేడం. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా సిల్వర్ అవ్వాలని అనుకుంటున్నాను మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే చేసుకున్నాం సార్. గుడ్ మార్నింగ్ సార్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. మీరు చెప్పిన సెషన్ అయితే చాలా బాగుంది మేడం. ఇంతకు ముందు ఇచ్చిన సార్ కూడా మీరు ఇలాగే డెమోస్ చేసి చూపించారు, మేము బాగా నేర్చుకున్నాం. ఈసారి కూడా బాగా నేర్పించారు మేడం. మీరు ఇలా జూమ్ చేయడం వల్ల మాకు చాలా యూజ్ అవుతుంది మేడం. నేర్చుకుంటున్నాము, కూడా ఉపయోగపడుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. నా పేరు చంద్ర, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను మేడం. మహేష్ సిన్హా గారి టీం అండి. నేను బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్ సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫై అవ్వాలని ట్రై చేస్తున్నాను మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. అలాగే నవీన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నిజంగా సూపర్ అంటే సూపర్, చాలా బాగా చెప్పారండి. తెలియని విషయాలు కూడా చాలా నేర్చుకున్నాం. చాలా డెమోస్ కూడా ఇప్పుడు ఏంటంటే స్క్రబ్, తర్వాత డిస్వాష్ ఇవే చేస్తున్నాం తప్పితే వేరేం చేయట్లేదు. ఫ్లోర్ ప్లే లాంటివే చేస్తున్నాం. ఇంకా కొత్త కొత్త చిన్న చిన్న కూడా చూపించారు. నేనైతే ఎక్కువగా ఐరన్ ఫోలిక్ కదండి, అది ఎలా అంటే కాస్ట్ విషయంలో ఐరన్ ఫోలిక్ 135 రూపీస్ ఉంటుందండి. అది చూపించి దాంట్లో ఓన్లీ 30 క్యాప్సూల్స్ ఉంటాయి. అవి తీసుకోవాలంటే మనకి 8,100 రూపీస్ అవుతుంది. ఇవి 240 వస్తాయి అని చెప్పేసి క్యాలిక్యులేషన్ చేసి చూపించి వాళ్ళకి చెప్పేదాన్ని. వెంటనే వాళ్ళు మనీ పరంగా సేవ్ అవ్వచ్చు కదని చెప్పేసి తీసుకుంటామని చెప్పి తీసుకునేవారని. అయితే రూపం మనం ఏంటంటే డెమో కూడా చేసి చూపించడం వల్ల కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. కెమికల్ ఉన్న వాళ్ళకి నేచురల్ గా అర్థం అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నుంచి అది కూడా చేస్తాను. అయితే ఏంటంటే నేను బ్రాంజ్ డైరెక్టర్ ఉన్నానండి. విన్నింగ్ ఫ్యామిలీ తరఫున 25 కార్స్ ఇప్పించాలనేసి మా పైన సార్ గోల్ గా పెట్టుకున్నారు. దానిలో భాగంగా నేను కూడా జనవరి 14వ తారీఖుకి రెడ్ కలర్ కారు షిఫ్ట్ కార్ తీసుకోవాలని గోల్ తో పనిచేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. అలాగే దేవి గారు అడ్మిట్ చేసుకోండి. దేవి గారు అడ్మిట్ చేసుకోండి. కొమరగిరి దేవి గారు అడ్మిట్ చేసుకోండి. ఇందిరా గారు అడ్మిట్ చేసుకోండి మేడం. బి ఇందిరా సార్. మేడం. మార్నింగ్ లక్ష్మీ మేడం గారు. గుడ్ మార్నింగ్ అండి. ఎన్వి లక్ష్మీ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. టుడే సెషన్ ఇస్ వెరీ 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 సూపర్ మేడం. థీమ్ చెప్పి ప్రోడక్ట్ ఇవ్వడం కన్నా డెమోస్ చూస్తే మాత్రం చాలా మంది కనెక్ట్ అవుతారు మేడం. ఇది మాత్రం రియల్. ఈ రోజు మీ సెక్షన్ ద్వారా నేను తెలుసుకునేది ఏంటంటే డెమోస్ బిల్డ్ చేసుకోవచ్చు అని తెలుసుకున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కొన్ని తెలుసు, ఇందులో కొన్ని మాత్రం తెలియదండి. మీరు చాలా థ్యాంక్ యూ మేడం. అదే రీతిగా ఈ ఆగస్ట్ కి నేను స్టార్ కంప్లీట్ చేయాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను. మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మోహితా రెడ్డి గారు అడ్మిట్ చేసుకోండి. మోహితా రెడ్డి గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. మై నేమ్ ఇస్ మోహితా రెడ్డి. ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు అండి. నేను మేడం గారు చెప్పిన డెమోస్ కి బాగా కనెక్ట్ అయిన డెమో ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ గురించి టాపిక్ చెప్పారు కదా. ఆ టాపిక్ నాకు బాగా యూస్ అయింది. అంతకు ముందు నుంచి D3 క్యాప్సిల్స్ ఎక్స్పెరిమెంట్ చేసి చూపించారు కదా మేడం. అవి ప్రెగ్నెంట్ లేడీకి అది వాడితే ఎంత హార్మ్‌ఫుల్ అనేది బాగా చెప్పారు. అంతేకాకుండా తనకి ఫోన్ చేసి కూడా చెప్పారు. ఇలాగ హార్మ్‌ఫుల్ అవుతుంది. అది స్టాప్ చేసి ఇది వాడండి అని చెప్పారు గదా! ఆ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. కూడా నాకు 9th మంత్ నేను కూడా అవి ఫోలిక్ ఐరన్ టాబ్లెట్ క్యాప్సూల్స్ వాడుతున్నాను. నా అంటే హెల్త్ పరంగా ఇది చాలా వరకు యూస్‌ఫుల్ అవుతుంది. అలాగని మీరు డెమో చేసి గమ్ముగుండకుండా మామూలుగా పక్కన వాళ్ళకి చెప్పారు కదా! ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే రాధా మేడం అడ్మిట్ చేసుకోండి.
మహేష్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. పివి లక్ష్మి మేడం, ఎన్వి లక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, గుడ్ మార్నింగ్ మేడం. చెప్పారు మేడం, డెమోస్ అన్ని కూడా ఈ ప్రోడక్ట్స్ ఆ ప్రోడక్ట్స్ లేకుండా హెల్త్ కు సప్లిమెంట్స్ ఇచ్చారు. నెక్స్ట్ కూడా బ్యూటీ ఇచ్చారు మేడం. అలాగే మీరు ఇంతకుముందు అగ్రి కూడా చేయించారు మేడం, చాలా బాగా చెప్పారు మేడం. మై నేమ్ ఇస్ రాధా, ప్రొడక్ట్ డైరెక్టర్ నెల్లూరు. అంటే మహేష్ పివిఆర్ సార్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం, మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా డ్రీమ్ వచ్చేసి డిసెంబర్ కల్లా 2 lakhs తీసుకోవాలని, లైఫ్ లైన్స్ అందరికీ 1 lakh ఇప్పించాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, విష్ వెల్త్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. గాడ్ బ్లెస్ యూ. అలాగే రాజ్యలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి. రాజ్యలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. కొద్దిగా గట్టిగా మేడం, మాట్లాడండి. మేము మిమ్మల్ని యూట్యూబ్ లో చూసాం. ఇవాళ ఫస్ట్ టైం మేము జిమ్ లో రావటం, నేను న్యూ జాయినింగ్. మా మెంటర్ వచ్చేసి మహేష్ సార్. మేము హైదరాబాద్ ఉంటాం మేడం. చాలా చాలా బాగున్నాయి మేడం. మీరు అసలు మీరు ఎంచుకున్న ఫేస్ వాష్ అయితే చాలా బాగా అనిపించింది. ఫేస్ వాష్ కూడా క్లీన్ టు క్లీన్ అన్నాడు. అసలు అది కూడా బాగుంది మేడం. ఫేస్ వాష్ కూడా చాలా బాగుంది. పౌడర్స్ కూడా చాలా బాగున్నాయి. డెమోస్ మనం ఎక్కడికన్నా ఊర్లో వెళ్తే అమ్మోస్కరం అని తీసుకొని పోవడం అనుకున్నాను. ఫ్లాక్స్ ఒకటి డెమో ఇద్దాం అనుకున్నాను. ఊర్లోకి వెళ్తే మన ఫోల్డర్, మన క్రీమ్ తో కూడా డెమో ఇవ్వచ్చు అని చాలా క్లారిటీ ఇచ్చారు మేడం. నిజంగా మనం డెమో ఇస్తే వాళ్ళు కనెక్ట్ అవుతారు మేడం. నేను ఇంటికి వెళ్ళినప్పుడు కంగారు పడ్డాను, కానీ మీరు చూసేసి నేను బాగా ఫాలో అయ్యాను. ఫ్లాక్స్ అయితే మీరు అన్నట్టుగా లాగిన్ అయ్యారు మేడం. చాలా బాగా రిజల్ట్ వచ్చింది. ఇవి కూడా నేను చేస్తాను మేడం. థ్యాంక్స్ మేడం. వచ్చేసి జూలైకి వచ్చేసి డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నా. వాటికి 14 days. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ శ్రీరామ్మూర్తి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీరామ్మూర్తి గారు ఫోన్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్, మహేష్ గారు. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం గారు, ఎన్వి లక్ష్మి మేడం గారు. గుడ్ మార్నింగ్. చాలా బాగుంది సెషన్, చాలా బాగా చెప్పారు. ఇంతకు ముందు కూడా ప్రీవియస్ సెషన్ కూడా డెమోస్ తీసుకున్నారు, ఇప్పుడు డెమోస్ తీసుకొని చెప్పారు. అయితే నాకు చిన్న డౌట్, ఆ బియ్యం తింటే ఈ ఐరన్ ఫోలిక్ వేసుకుంటే మానేస్తారమ్మా? ఎందుకమ్మా అది డెఫిసిట్ అయితే ఉంటుందా? నా డౌట్. బాడీలో ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఆ ఐరన్ కోరుకుంటారు. బియ్యం తినాలని, శుద్ధ ముక్కలు తినాలని, మట్టి పుట్టమట్టి ఉంటుంది తినాలని కోరిక ఫీలింగ్. ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది సార్. ఎందుకంటే వాళ్ళు ఆకుకూరలు తినరు సార్. తినకపోవడం వల్ల వాళ్ళ బాడీ ఐరన్ డెఫిషియన్సీ వస్తుందో అసలు తినాలనే కోరిక వాళ్ళు పెరుగుతారు. కానీ తల్లులు ఏంటంటే తింటున్నారని చెప్పి కొడతారు తప్ప వాళ్ళ బాడీకి ఐరన్ కావాలి, వాళ్ళు అది అందించాలి అని ప్రతి తల్లి యూజ్ చేస్తే వాళ్ళలో ఆ డెఫిషియన్సీ తగ్గి ఆ కోరిక అనేది తగ్గుతుంది సార్. ఓకేనమ్మా, ఓకే. అంటే మా వాళ్ళు ఒక ఆమె బియ్యం తింటున్నారని మొన్న ఒక రోజు తెలిసింది. నాకు తెలియదు, తెలిస్తే అప్పుడే వెంటనే ప్రమోట్ చేసేవాడు. ఓకే, థ్యాంక్ యూ మేడం. నేను వచ్చేసి నా పేరు శ్రీరామ్మూర్తి. నేను శ్రీకాకుళం నుంచి మాట్లాడుతాను. మా మెంటర్ సతీష్ గారు, మా అప్లైనర్ ఏమో నాగరాజ్ గారు. నేను ఇప్పుడు డైరెక్టర్ క్వాలిఫై అవ్వాలి ఈ నెల అవుతానని చేస్తున్నాను. నెక్స్ట్ డిసెంబర్కి వచ్చేసరికి క్రౌన్ అవ్వాలని దీంతో చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మాలశ్రీ గారు అన్మ్యూట్ చేసుకోండి. మాలశ్రీ గారు అన్మ్యూట్ చేసుకోండి. మాలశ్రీ గారు అన్మ్యూట్ చేసుకోండి. మార్నింగ్ సార్. మేడం. మేడం లక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. నేను మహేష్ గారి టీం అండి. మాది చాలా నేను 8% మేడం. వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. మేడం ఇవాళ డెమో సైడ్ సూపర్. అలాంటి 8% కి ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా చెప్పాలనుకున్నాము, డెమోలు చేయాలనుకున్నాము, కానీ కొన్ని తెలుసు కొన్ని తెలియదు మేడం. ఈ రోజు మీరు అన్ని చూపించారు, మాకు నేర్పించారు. ఇలాగ ఇంకా చేసి మాలాంటి మోటివేషన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
తప్పకుండా మేడం, తప్పకుండా. ఆల్ ది నేను బెస్ట్ నా మేడం. డ్రీమ్ ఏంటంటే ఈ నెలకల్లా బ్రాంచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్ మనస్వి గారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. అలాగే దేవి లక్ష్మి గారు unmute చేసుకోండి. సార్ మహేష్ సార్ ఒక 2 సెకండ్స్ మాట్లాడతాను సార్ విత్ యువర్ పర్మిషన్. ఓకే మేడం. కంటిన్యూ. డీస్ నిన్న సార్ ఒకటి అడిగారు, జూమ్ కంటిన్యూ చేద్దామా ఆపేద్దామా అని ఒకటి అడిగారు. సో దానికి చాలా మంది ఆన్సర్ అనేది చెప్పారు, మీ అందరికీ తెలిసిందే. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ జూమ్ అవుతే మనకి సబ్జెక్ట్ రాదు ఫ్రెండ్స్. అంటే నేను ఏదో చెప్పాను అని కాదు, యాక్చువల్లీ నేను ఇంత స్ట్రాంగ్ అవడానికి కారణం కూడా జూమ్సేనండి. నేను జూమ్ ద్వారానే నేను సబ్జెక్ట్ నేర్చుకున్నాను. జాయిన్ అయ్యి 2 years అయింది. అప్పటికైతే మనకి మహేష్ సార్ జూమ్స్ లేవండి. రామ్కోటి సార్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ రామ్కోటి సార్ పెట్టే జూమ్స్ కి యాడ్ అయ్యి నేను సబ్జెక్ట్ నేర్చుకున్నాను. నేను ఇలా వెస్టేజ్ లో స్ట్రాంగ్ మీద నమ్మకం కలగడానికి జూమ్స్ చాలా బాగా ఉపయోగపడ్డాయండి. అంతేకాదు ఫ్రెండ్స్, నార్మల్ గా మనం అనుకోవచ్చు నేను జూమ్ పెడుతున్నాను, నా టీమ్ లీడర్ గా నేను ఇచ్చేస్తాను సబ్జెక్ట్ అనుకోవచ్చు. కానీ మనకి ఎర్లీ మార్నింగ్ 5 లో కంపెనీ ట్రైనర్స్ వస్తున్నారు, పెద్ద పెద్ద యూసీడీలు వస్తున్నారు. నేనంటే ఆఫ్టర్ డైమండ్, బట్ ఏంటంటే ఎక్సలెంట్ టెస్టిమోనీస్, ఎక్సలెంట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ తో పెద్ద పెద్ద లీడర్లు, యూసీడీలు, అంతెందుకు సునీల్ కుమార్ సాహు సార్ మన దేవుళ్ళగా మనం భావిస్తాం కదా, సాహు సార్ సెషన్స్ కూడా మనకు అందిస్తున్న జూమ్ ఏదైతే ఉంది అంటే అది ఓన్లీ ఎర్లీ మార్నింగ్ 5 జరుగుతున్న జూమ్స్. ఒక మేడం టెస్టిమోనీ చెప్పారు కదండి, 8% అయినా నాకు ప్రొడక్ట్ గురించి డెమో చూపిస్తున్నారు, బాగా అర్థమవుతుంది అన్నారు. ఈ డెమోసే కాదండి, ప్రతి సబ్జెక్టు 8% కాదు, ఈ రోజు 5% కి కూడా జూమ్స్ చాలా చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లీడర్ కి కనెక్ట్ అవుతారు. మనం చెప్తే వినని పర్సన్, ఒక గ్రేట్ లీడర్ 1 లక్ష 2 లక్షలు తీసుకున్న లీడర్ చెప్తే వింటారు, కనెక్ట్ అవుతారు. అంతేకాదు ప్రొడక్ట్ లో దమ్ము ఉందా లేదా అని కొంతమంది డౌట్ తో ఉంటారు. ప్రతి లీడర్ కొన్ని లక్షలు తీసుకుంటే లీడర్ నేను సబ్బు వాడడం వల్ల కారు తీసుకున్నాను అని చెప్తుంటుంటే మనకు ఆ మోటివేషన్ వేరే ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను అంటే ప్రతి ఒక్కరు కూడా కొత్త వాళ్ళైనా సరే మార్నింగ్ జూమ్ కి యాడ్ చేయించండి. మీ బిజినెస్ ఆటోమేటిక్ గా రన్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. మీ టీం స్ట్రాంగ్ అవడానికి కారణం మన జూమ్సే. మనం వేయవచ్చు. నేను కూడా 8:30 మార్నింగ్ 8:30 జూమ్ కి పెడతాను, బట్ నేనైతే మార్నింగ్ 5 జూమ్ కి కూడా నేను ప్రమోట్ చేస్తాను. అదే విధంగా నైట్ 8:30 కి మా సూపర్ అప్లైనర్ ఈశ్వర్ సార్ పెడుతుంటారు, దానికి కూడా నేను ప్రమోట్ ఎందుకు అంటే జూమ్ యొక్క వాల్యూ నాకు తెలుసు ఫ్రెండ్స్. సో జూమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మీరందరూ డెవలప్మెంట్ కి మనకి అర్థంగా పనిచేస్తున్నటువంటి మన పివి లక్ష్మి మేడం, మహేష్ సారు, సాహు సారు మన కోసమే జూమ్స్ పెడుతున్నారండి. మనం దీని ద్వారా సబ్జెక్ట్ నేర్చుకుందాం, వెస్టేజ్ లో ఒక మంచి లెవెల్ కి వెళ్దామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే దేవి లక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి. దేవి లక్ష్మి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం, మంచి సబ్జెక్ట్ మరి మీరు వస్తున్నారు అంటే మాకు డెమోస్ మేడం, మీరు చేసిన డెమోస్ కూడా ఎక్సలెంట్ గా మేము ప్రమోట్ చేసాం మేడం. మీరు అగ్రికల్చర్ కానివ్వండి, డెమోస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి అంటే డెమోస్ చేస్తాం మేడం. మీకు చెప్పాక పేస్ట్, షాంపూ కూడా చేసి చూపించాను మేడం, చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అవుతుంది. ఇది కూడా మేము కొత్తగా చూసినట్టే నేను కొనుక్కోవడంతో నేను ఈ కంపెనీకి ఇవ్వడం జరిగింది మేడం. ఇంత మంచి కంపెనీకి నాకు తీసుకెళ్ళడానికి మా ఫ్రెండ్ చాలా కృతజ్ఞతలు చెప్తాను. ఎందుకంటే ఇదే ఈ కంపెనీ పరిచయం చేయకపోతే ముందేలాగే ఉండు, ఎప్పటికీ ఉన్నాము అంటే మీ డెమోస్ ద్వారా బయటకు వెళ్తున్నాం మేడం. నిజం చెప్పాలంటే మా ప్రొడక్ట్ చాలా జూమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ దేవి గారు. అనురాధ గారు అడ్మిట్ చేసుకోండి మేడం. అనురాధ మేడం అడ్మిట్ చేసుకోండి. అనురాధ గారు అనురాధ గారు అడ్మిట్ చేసుకోండి. శివ కళ్యాణి గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గట్టిగా మాట్లాడండి మేడం. ఎస్ సార్. ఫీల్డ్ కి వెళ్తుంటే సార్ మీరంటే స్పీడ్ గా మాట్లాడగలరు, మీరంటే చదువుకున్నారు, మాకు ఎలా చేయగలం, అలా మాకేం వస్తుంది, మేము చెప్పలేము అనేసి అంటున్నారు సార్ ప్రతి ఒక్కరు. ఈ జూమ్ మీటింగ్స్ అనేవి వినడం వల్ల, నెక్స్ట్ ఈ డెమోస్ అనేవి తెలుసుకోవడం
వల్ల ప్రోడక్ట్ లో దమ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది సార్. నెక్స్ట్ ఇవి నిజమా కాదా అని అపోహలు ఉన్న వాళ్ళు కూడా క్లారిటీ వస్తుంది సార్. అసలు చదువుతో గానీ వయసుతో గానీ సంబంధం లేకుండా మన ప్రోడక్ట్ లో దమ్ అనేది చెప్పొచ్చు సార్ ప్రతి ఒక్కరికి డెమోస్ తెలుసుకోవడం వల్ల. నెక్స్ట్ ఏంటంటే ఫాస్ట్ డేట్ దగ్గర చెక్ అనేది ఉండదు సార్. ఇప్పుడు డబ్బులు కనిపిస్తేనే ఎవరైనా బిలీవ్ చేస్తారు. అలాంటిది డబ్బులు చెక్ కనిపించకపోతే ఈ ప్రోడక్ట్ లో దమ్ అనేది మనం డెమోస్ ద్వారా చేసి చూపించడం వల్ల ప్రతి ఒక్కరు బిలీవ్ చేస్తారు సార్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు సెక్షన్ అయితే చాలా మందికి యూజ్ అవుతుంది సార్. చాలా సూపర్ గా చెప్పారు సార్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మేడం, 100% శివకళ్యాణ్ గారు చెప్పడం ఏంటంటే చాలా మంది లీడర్స్ ఇది ఒక పాయింట్ అండి. అప్లైనర్స్ చెక్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా వర్కౌట్ అవుతుంది. ఏ చెక్స్ లేనప్పుడు కూడా మేము స్టార్ట్ చేస్తాం. వేరే వాళ్ళు చెక్కులు చూపించుకొని అప్లైనర్ చెక్కులు చూపించుకొని 100% డెమో చేస్తూ ఆ డెమోనే చూపించి డెమోనే లైఫ్ అనుకుంటే డెమోతో వర్క్ చేసాను. డెమోనే మాకు అవకాశం ఇచ్చినాయి. ఎందుకంటే చాలా మంది చెక్ ఒకటి ఇంపార్టెంట్ కాదు, చెక్ గొప్పది కాదు, కానీ డెమో అనేది ఎవరైనా చేస్తే కనుక 100% తీసుకోవచ్చు. ఈరోజు మనం చెప్పింది 100%. 8% ఆ బ్రాంజ్ డైరెక్ట్ అనేది కాదు, చెక్ అనేది డబ్బులు వస్తాయని చూపించడానికి. కానీ ప్రొడక్ట్ దమ్ము మాత్రం డెమో 100% తెలుసుకోండి. అండ్ అలాగే కళ్యాణి గారు అడ్మిట్ చేసుకోండి. మరొక కళ్యాణి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మ్యామ్. వెరీ వాళ్ళ గుడ్. చాలా బాగున్నాం. విత్ లైవ్ డెమో చాలా బాగా చెప్పారు. సో మాలాగా కొత్త వాళ్ళకి ఏంటంటే ఏ డెమో ఎలా చేయాలి ప్రతిదీ యూట్యూబ్ లో సెర్చ్ చేసుకుంటున్నామే కానీ లైవ్ గా చాలా మంచిగా చెప్పారు మేడం. సార్ నేను జూమ్ స్టాప్ చేస్తానండి. స్టాప్ చేస్తే ఇంత మంచి డెమోస్ కానీ ఇంత మంచి సెక్షన్స్ కానీ మాకు వినడానికి అవకాశం ఉండేది కాదు సార్. నిజంగా సార్ కంటిన్యూ చేయండి. ఇలా కొత్త కొత్త నాలెడ్జెస్ అని గెయిన్ చేస్తారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఫీడ్బ్యాక్స్ లో ఇంకా చాలా నాలెడ్జ్ వస్తుందండి. సో ఫీడ్బ్యాక్స్ అయ్యేంత వరకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మై సెల్ఫ్ కళ్యాణి మేడం, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. లాస్ట్ మంత్ లో బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు మేడం. ఈ మంత్ సిల్వర్ కోసం ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ప్రతి డెమో కూడా చాలా యూస్ఫుల్ గా ఉంది మేడం. లైవ్ లో చేయండి. జనరల్ గా ఫస్ట్ టైం మేడం లైవ్ లో డెమో మీ సెక్షన్ కూడా నేను ఫస్ట్ టైం మేడం చూడడం. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎస్ లీడర్స్ మరి నిజంగా చెప్పినట్టు కళ్యాణ్ గారు చెప్పినట్టు జూమ్ అనేది ఇంటెన్షన్ కాదు. పంచపర్వణాలు ఉండి ముందు పెడుతుంటే తినడానికి బద్దకం ఉంటే ఏం చేస్తాను చెప్పండి. రోజు ఎంతమంది లీడర్స్ తీసుకొని వాళ్ళు బతిమలాడుకొని మీరు ఇది చేయండి, మీరు అది చేయండి అని బతిమలాడుకుంటా అలాంటి అంటే మాకు చాలా మంది ఏం చేస్తారంటే 10వ తారీఖు చెక్ రాలేదని ఫీల్ అవ్వడం అలగడం చేస్తుంటారు. కొన్ని మీటింగ్ రమ్మంటే మీటింగ్ రాలేదు, లైవ్ జూమ్ మీటింగ్ ఇంట్లో కూర్చొని చెప్పంటే అది కూడా కాలేదు. కానీ మాత్రం 10వ తారీఖు మాత్రం చెక్ తగ్గిపోతే మొక్కలు ఎలాగాలన్నా రావాలన్నా మనం బిజినెస్ లో బాగా లీడింగ్ లో ఉండాలన్నా 100% కూడా మీరు ఏ కష్టపడద్దు. ఒక పెట్టుబడి లేకుండా జూమ్ లో కూర్చోండి. కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగిపోతుంది. ఎస్ మనం చేయొచ్చు అనేది పెరుగుతుంది. సో ఆ ప్రతి ఒక్కరిలో కదిలింపు రావాలనే ఉద్దేశంతో నేను ఆ మాట అన్నాను తప్పించి ఇంత మంచి జూమ్ సెషన్స్ నేను ఎందుకు వదిలేస్తాను ఆలోచించండి. ప్రతి ఒక్కరు ఆలోచించండి. నేను కష్టపడుతున్నాం అక్కడ మీరు ఉపయోగించుకుంటే చాలని మా బాధ. అది మీరు అర్థం చేసుకుంటే చాలా మంది. థ్యాంక్ యూ. అండ్ కొమరగిరి దేవి గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఫస్ట్ టైం మేడం నేను జూమ్ మీటింగ్ లో మాట్లాడేది. నేను రవణమ్మ మేడం టీం మేడం. మేడం నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు నాకు ఒక రైతు కనిపించాడు మేడం. హలో, అంటే వాళ్ళు 20 ఎకరాలు పొలం ఉందండి మేడం. అంటే అది పెట్టుబడి ఎక్కువ పెడుతున్నారండి మేడం, కానీ సాల్ట్ నేల మేడం. ఎక్కువ అవుతుంది, దిగుబడి అనేది తక్కువ వస్తుందండి. మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా అలాగని అడుగుతున్నారు మేడం. దానికి ఏమన్నా చెప్తారా మేడం? ఎస్ మేడం, మన దగ్గర ఉన్న అగ్రి ప్రొడక్ట్స్ ప్రతిదీ చాలా బాగా యూజ్ అవుతుంది మేడం. భూమి దున్నుతున్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్ నుంచి మనం యూజ్ చేయిస్తే గనక మీకు భూమి యొక్క నాణ్యత పెరుగుతుంది మేడం. న్యాచురల్ గా భూమి అనేది గుల్లబారేటట్టు చేస్తుంది, లోతుగా చొచ్చుకునేటట్టు చేస్తుంది, హెల్దీగా ఉండేటట్టు చేస్తుంది, దుబ్బు సైజు పెరిగేటట్టు చేస్తుంది. మన దగ్గర గ్రాన్యూల్స్, అక్వాజల్ ఇవన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి మేడం. మేడం ఇంకోటి ప్రొడక్ట్స్ వాడుతూ మనం వాడాలా మేడం, లేదా ఓన్లీ మనది వాడితే సరిపోదా మేడం? యాక్చువల్లీ మనం అందరికి చెప్తుంటాం కదండి, టాబ్లెట్స్ ఎలాగైతే చెప్తామో భూమికి కూడా మనం అలాగే ఒక బాడీకి కొన్ని సంవత్సరాల నుంచి అలవాటు చేస్తాం కాబట్టి ఒక్కసారిగా బీపీ షుగర్ టాబ్లెట్లు ఆపనివ్వం మేడం.
ఆ టాబ్లెట్ వాడుతూ మనం సప్లిమెంటరీ ఇచ్చి కొద్ది కొద్దిగా ఆ రిజల్ట్ ని బట్టి మేడం అలాగే భూమికి కూడా సేమ్ మేడం. ఫస్ట్ వాళ్ళకి రిజల్ట్ కనిపించడానికి ముందు ఒక పావంతు తగ్గించమనండి కెమికల్ ప్రొడక్ట్స్ ని. అంటే ఎప్పుడో వాళ్ళు ఒక 4 బస్తాలు 3 బస్తాలు కెమికల్, మన ప్రొడక్ట్స్ కూడా స్టేజెస్ ఉంటాయి మేడం. 5 స్టెప్స్ లో ఉంటాయి. ఆ 5 స్టెప్స్ కరెక్ట్ గా ఫాలో అయితే రిజల్ట్ పక్కాగా ఉంటది మేడం. సో కెమికల్ నెక్స్ట్ పంటకి 2 బస్తాలు కెమికల్ తగ్గించండి, ఆ నెక్స్ట్ పంటకి 3 బస్తాలు తగ్గించండి, ఆ నెక్స్ట్ పంటకి అలా తగ్గించుకుంటూ రావాలి తప్ప ఒక్కసారిగా కెమికల్ వి మానేస్తే రిజల్ట్ కెమికల్ అలవాటు అయిపోయింది. సో ఒక్కసారిగా మానితే రిజల్ట్ రాదు మేడం. కొంచెం కొంచెంగా తగ్గించాలి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అలాగే సందీప్ గారు అన్ని చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మా అప్లైనర్ డెమో క్వీన్ పుష్పరాజ్ మేడం సార్. అండ్ మేడం మీ సెక్షన్ అయితే బాగుంది, సెక్షన్ ఎంత బాగుందో డెమోస్ కూడా అంత బాగున్నాయి మేడం. చేయలేనంటే డెమోస్ వల్లే చేయలేండి మేడం. ఇప్పుడున్న బిజీ సెక్షన్ లో ప్రోడక్ట్ చెప్తుంటే ఎవరు వినడం లేదు. ఒక 2 minutes అండి మళ్ళీ వింటానని చెప్తున్నారు. అలాంటి టైంలో డెమోస్ తనే ఓన్ గా వీడియో చేసి నాకు పెట్టింది హోమ్ నీడ్స్. అండ్ నేను చెప్తూనే ఆ వీడియో చూపిస్తుంటే లిక్విడ్ తీసుకున్న వాళ్ళు ఇది పక్కన పెట్టేసి అది ఇవ్వండి అని అడుగుతున్నారు. ఐడియా వేసుకోకపోయినా ఇంచుమించు హోమ్ నీడ్స్ కొనుక్కున్న వాళ్ళు 100 TNCకి దగ్గరలోనే తీసుకుంటున్నారు మేడం ప్రతి మంత్. డెమోస్ వల్ల నాకు చాలా బిజినెస్ కూడా పెరిగింది మేడం మీరు చెప్పి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెప్పట్లేదు డబ్బులు ఎవరికి సార్. అదే నేను గోల్డ్ డైరెక్ట్ లో ఉన్నాను. మా అప్లైనర్ మాట ఇచ్చాను మన గుంటూరు బూత్ క్యాంప్ లో 20 కల్లా 1 lakh తీసుకుంటానని. తనకి ఇచ్చిన మాట ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాను సార్. ఎస్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రాజారెడ్డి గారు అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. నా పేరు రాజారెడ్డి అండి. నేను మార్చివాడ నుంచి మాట్లాడుతున్నాను అండి. నేను ప్రజెంట్ విస్తృత గోల్డ్ డైరెక్టర్ అండి. నెక్స్ట్ మంత్ కల్లా నేను స్టార్ డైరెక్టర్ రీచ్ అవుతానండి. కంపల్సరీ రీచ్ అవుతాను. మేడం గారు చెప్పిన సెషన్ చాలా సూపర్ మేడం. ఎంత చెప్పినా సూపర్ మేడం. మీ గురించి మేము రోజు చాలా విశేషాలు చెప్తారండి. ఈ రోజు ప్రెగ్నెంట్ లేడీ గురించి చెప్పారండి. సూపర్ మేడం. నేను ప్రతి ఇంటికాడ ఉంది మేడం. ప్రెగ్నెంట్ లేడీ ఎంతో పుష్కలంగా ఎనర్జీగా ఉండాలి, మంచి బేబీని బాయ్ని ఇవ్వాలనుకుంటారు. కానీ మనం వాడి కెమికల్ తో కూడిన మెడిసిన్స్ వాడుతున్నాం. ఇప్పుడు ఈ ఏమొస్తా నాకు సూపర్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. అలాగే సుజాత గారు అడ్మిట్ చేసుకోండి. వి సుజాత గారు అడ్మిట్ చేసుకోండి. వి సుజాత గారు మేడం అడ్మిట్ గుడ్ మార్నింగ్ మేడం. అసలు మామూలు సెషన్ కాదు మేడం. చాలా చాలా బాగా అయితే కనెక్ట్ అయ్యాం మేడం. అసలు మనం మామూలుగా ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు కొంతమంది వింటారో వాళ్ళకి అర్థం అవుతుందో లేదో కానీ మేడం డెమో చేసి చూపిస్తే మాత్రం అప్పటికప్పుడు వాళ్ళు కనెక్ట్ అవుతారు మేడం. మళ్ళీ ఆ డెమో చేసి మీరు ఎగ్జాంపుల్ చెప్పారు మేడం. తర్వాత నూనె 3 చెప్పారు, గ్లూకోజ్ అవి 3 చెప్పారు కదా మేడం. అది చేస్తుందో కూడా చాలా బాగా వివరించారు మేడం. మన డెమో చేసి అది ఎలా పని చేస్తుందో అది వివరిస్తే మాత్రం మనం నిజంగా అక్కడికక్కడే వాళ్ళు ఐడియా చేసుకొని తీసుకుంటారు మేడం. చాలా బాగా రిజల్ట్ అయితే వస్తుంది మేడం. మనకు అప్లైన్ లేకుండా మనం అంటే అప్లైనర్ అంటే చెప్తారు. కాకపోతే ఇలా వీడియో అంటే అప్పటికప్పుడు మనం చేయాలంటే మనం మాట్లాడాలి, ప్లాన్ చెప్పడం అంటే చదువుతో సంబంధం లేదు. తర్వాత వచ్చేసి దానికి నాలెడ్జ్ కూడా అవసరం లేదు.
నేర్చుకొని వాళ్ళకు అక్కడికి లైవ్ గా చూపిస్తే మాత్రం వాళ్ళు మంచిగా కనెక్ట్ అవుతారు మేడం. ఎందుకంటే రిజల్ట్ అయితే ఉంది కదా, దీనికి దానికి మనం డిఫరెన్స్ బయట వాటికి మన దానికి మనం డిఫరెన్స్ చూపిస్తున్నాము, వాళ్ళు చూస్తున్నారు, దాంట్లో మనం ఏం చెయ్యాలి కాబట్టి సో వాళ్ళు నమ్ముతారు. అక్కడికక్కడే మనం వాళ్ళు కంపల్సరీ ఐడి తీసుకుంటారు, చేసుకుంటారు మేడం. నిన్న మేము వాళ్ళ ఫీల్డ్ లోకి వెళ్ళి వాళ్ళకు డెమో చెప్పడం జరిగింది మేడం. అసలు వాళ్ళు అప్పటికప్పుడు అంటే మన అక్కడ ఉన్న వాళ్ళు కాకుండా వేరే మన ఊరు నుంచి ఒక లేడీ ఉన్నారు మేడం, అప్పటికప్పుడు ఐడి చేసుకున్నారు. నాతో పాటు ఇంకా 5 ఉన్నారు మా ఫ్రెండ్స్, వాళ్ళకి ఐడి చేపిస్తాను అన్నట్టు ఆమె అప్పటికప్పుడు బాగా కనెక్ట్ అయ్యారు మేడం. సో ఈ డెమో చాలా మనకు యూజ్ అవుతుంది మేడం, చాలా బాగా వివరించారు. సార్ ఒక్క నిమిషం లేదు, ఎంతో కొంత మన సొసైటీకి మనం హెల్ప్ అవుతారని నేను అనుకుంటున్నా మేడం. సార్ నా డ్రీమ్ వచ్చేసి చాలా పెద్దగానే ఉంది సార్. సైరుల్ సార్ మీటింగ్ విన్నప్పుడు పెట్టుకున్నాను, అంటే కారు తర్వాత హౌస్ ఇవన్నీ, అంటే గోల్ అయితే పెద్దగానే ఉంది. కానీ ఇప్పుడు అంటే మామూలుగా జూన్ కల్లా నేను సిల్వర్ డైరెక్ట్ క్వాలిఫై అయ్యి లెవెల్ కి వెళ్ళాలని నా డ్రీమ్ సార్. మేడం గారి డ్రీమ్, మీ అందరి డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను సార్. మేడం చిన్న డౌట్ మేడం. చెప్పండి మేడం. ఇప్పుడు షుగర్ వాళ్ళకు వచ్చేసి అంటే ఎంత ఉంది అంటే 400 వరకు ఉందంట మేడం షుగర్. అయితే ఏజ్ వచ్చేసి 55 years మేడం. బరువు కూడా కొంచెం సో ఇప్పుడు మనం ఇవి ఇప్పుడు నీము నోని గ్లూకోజ్ ఈ 3 ఇస్తే ఓకేనా మేడం? ఫుడ్ ప్యాచెస్ చేయండి మేడం. 400+ ఉంది అంటే కనుక వాళ్ళు హెవీ డోస్ డ్రగ్ అని వాడతారు. సో ఫస్ట్ ఫుడ్ ప్యాచెస్ ఇవ్వండి. ఫుడ్ ప్యాచెస్ తో పాటు మన ఈ సప్లిమెంటరీ ఇస్తూ దానికి టాక్సిక్లిన్ యాడ్ చేయండి మేడం. మీకు రిజల్ట్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. బీపీ ఉంటే టాక్సిక్లిన్ బదులు ఫ్లాక్సైల్ పెట్టండి, మీకు రిజల్ట్ బాగుంటుంది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. తీసుకోమని చెప్పండి, ఎందుకంటే మీకు ఫ్లాక్సైల్ అయినా టాక్సిక్లిన్ అయినా కొంచెం ఓవర్ హీట్ చేస్తుంది, ప్లస్ ఏం కూడా వేడి తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు, రిజల్ట్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది మేడం. కానీ ఫస్ట్ మాత్రం ఫుడ్ ప్యాచెస్ గ్యారంటీగా ఇవ్వాలి మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు నాకు డౌట్ ఉండే మేడం, ఇప్పుడు నేను అడగాలనుకున్నా, మనకు సార్ మేడము సార్ వచ్చేసి మేడమే అనుకుంటా అడిగారు, అంటే టాబ్లెట్ ఇది మామూలు అగ్రి ప్రొడక్ట్స్ గురించి మామూలు టాబ్లెట్ ఏదైనా మనం మెల్లమెల్లగా ఇది అది 2 వాడాలి, వాడినప్పుడు మాత్రమే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఒకేసారి ఇంగ్లీష్ ఆ టాబ్లెట్స్ వాడకుండా ఉంటే మాత్రం వెంటనే తగ్గడం మనకు అంటే లేట్ అవుతుంది అన్నారు. సో అది నేను అడగాలనుకున్నా, అప్పటికి అడిగేసారు. నా డౌట్ అయితే క్లియర్ అయింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. జీవన్ గారు అడ్మిట్ చేసుకోండి, ఫాస్ట్ గా షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడాలి, ప్లీజ్ అర్థం చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, మహేష్ సార్. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. డెమోస్ ఎట్లా ఉందంటే సూపర్ మేడం, మాకు తెలియని కూడా కొన్ని ఉన్నాయి మేడం, దీంట్లో కొన్ని చేస్తాము. రాత్రి మా ఫ్రెండ్ ఉన్నారు మేడం, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు 2 years నుంచి చెప్తున్నారు మేడం, వాళ్ళకి ప్రోడక్ట్ వాడుకోండి మీకు బాగుంటుందని చెప్తే వెంటనే రాత్రి డ్యూ కార్డు డెమో చేస్తే రాత్రి ఐడి ఓపెన్ చేసేసారు మేడం. ఓపెన్ చేసి ఈ రోజు ప్రోడక్ట్ తీసుకుంటున్నారు. డెమోకి అంత దమ్ముంది మేడం డెమోకి, సూపర్ చెప్పారు మేడం. ఇంకోటి మేడం ఆ డౌట్, ఇప్పుడు కొలెస్ట్రామ్ డెమో అని ఉందా మేడం? యాక్చువల్లీ కొలెస్ట్రామ్ డెమో అంటే నేనైతే మాత్రం ఓపెన్ చేసి ఆ పౌడర్ అనేది వాళ్ళ చేతిలో వాళ్ళ ఎందుకంటే ఫస్ట్ నేను ఆ మిగిలిన క్యాప్సూల్ తో పాటు నేను కొలెస్ట్రామ్ అనేది తింటాను. అప్పుడు నన్ను నమ్మి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆ కొలెస్ట్రామ్ పౌడర్ నోట్లో వేసుకొని చూసారు కదా, ఇందులో కెమికల్ ఈ పైపుడు పొర కూడా మనకి అన్నం గంజితో తయారవుతుంది, ఇది కూడా వాటర్ లో వేస్తే అబ్జర్వ్ అయిపోతుంది. ఆ తొక్కని కూడా నేను వాటర్ లో వేసి కొట్టినంతసేపు నేను వాళ్ళకి పెట్టేటప్పుడు అది కూడా మొత్తం నానిపోతుందండి. అదే మీకు ఇంగ్లీష్ టాబ్లెట్స్ ఇలా అవ్వద్దు, దీని వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాదు, పిల్లలకి కూడా ఇవ్వచ్చు ధైర్యంగా. ఇది ఇవ్వటం వల్ల నా జీవితంలో జరిగింది అని మాకు సూపర్ మేడం, సూపర్. ఇంకోటి మేడం, మేము ఐరన్ పోలిక్ డెమో చేస్తే ఐరన్ పోలిక్ లో జస్ట్ ఐరన్ ఉంది మేడం, అయస్కాంతం పెడితే మొత్తం అతుక్కుపోతున్నాయి ఐరన్ పోలిక్. చూస్తే వేరే ఎంత జనాలు ప్రాణాలతో ఎంత వాడుకుంటున్నారని చూపించి మన ఐరన్ పోలిక్ ఇచ్చాము. జస్ట్ 1 month లోనే వాళ్ళకి రిజల్ట్ వచ్చింది మేడం. ఎక్సలెంట్ మేడం. ప్రతి డెమో చేసి చూపిస్తే గానీ మనుషులకు అర్థం
కావట్లేదు మేడం. థ్యాంక్ యూ మేడం. మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. నేను ఈ నెలలో సిల్వర్ డైరెక్టర్ అవ్వాలని గోల్ పెట్టి చేస్తున్నాను మేడం, ఒక ఎల్ఓబితో. థ్యాంక్ యూ మేడం. ఈ జూమ్ మీటింగ్ చాలా మనకి సార్ మహేష్ సార్ జూమ్ మీటింగ్ నేను అన్నారు కదా సార్, జూమ్ మీటింగ్ లేకపోతే మేము ఏమవుతామో తెలియదు సార్. ఇప్పుడు ఈ రోజు ఏం చెప్తారని మేము అసలు అనుకో ఏ సబ్జెక్ట్ పెడతారు అనుకున్నాం సార్, కానీ డెమోస్ ఈ రకంగా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎస్ లీడర్స్, మరి అందరూ కూడా చాలా అద్భుతమైన ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మీ అందరూ కూడా ఫాస్ట్ గా డెవలప్మెంట్ కోరుకుంటూ, మరి అదేవిధంగా మనకి ఈరోజు ఎన్వి లక్ష్మి గారు ఇచ్చిన సెషన్ చాలా మందికి రీచ్ అయింది. సో ప్రతిరోజు సెషన్స్ లో కొంతమంది అన్న అర్థం చేసుకొని, కొంతమంది అన్న ఈ విధంగా బాగా చేయగలిగితే, ఆ బాగా చేసే వాళ్ళ వల్ల ఇంకెంతో మంది లీడర్స్ కొత్త వాళ్ళు రావడం జరుగుతుంది. ఆ కొత్త వాళ్ళు ఇంకా బిజినెస్ ముందుకు తీసుకెళ్ళడం బాగుంటుంది. మన బిజినెస్ అంతా కూడా మనలోనే ఉంది. ఆ మనం ఏంటంటే మన కోర్స్ మనం చేసే డెమోలు కాబట్టి మనకు వచ్చే కొత్త వాళ్ళు 5%, 8% ఏంటంటే ఫీల్డ్లోకి వెళ్ళడానికి చాలా భయపడుతుంటారు. ఆ భయపడే వాళ్ళు ముందు మనం ఒక డెమోలు కానీ అంటే వాళ్ళు కూడా చేయగలరు. చాలా మంది అంటే చాలా అనార్కలంగా మాట్లాడడం జరుగుతుంది. అమ్మ వీళ్ళలా మనం మాట్లాడలేము, వీళ్ళలా మనం ప్లాన్ చెప్పలేము అని చాలా మంది భయపడుతుంటారు. అలాంటి వాళ్ళకి మీరు చేయాల్సింది ఏంటంటే చాలా షార్ట్ అండ్ స్వీట్ గా ఫ్లోర్ క్లీనర్ డెమోస్ అంటే ఈ డెమో చేస్తే బిజినెస్ అయిపోయినట్టే అని మనం డెమోల తోటి బిజినెస్ బాగా చేసుకోవచ్చు. సో అందులో భాగంగా ఈ రోజు మనకు ఎన్వి లక్ష్మి గారు డెమో అయితే చాలా అద్భుతంగా చేస్తారు. ఇంకా ముందు మనం చేద్దాం, ఈ జూమ్ సెషన్ ఇంకా బాగా అభివృద్ధి చేసుకుందాం. ఎందుకంటే కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి ఈరోజు బాలయ్య గారు ఒక ఆలోచన నడిపిస్తే ఇందులో ఎంతో మంది ఒక మహావృక్షాల ఎదిగి లక్షల కోట్లు సంపాదించే లీడర్స్ మన ముందు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ అనుభవాలు తీసుకొని, అలాగే మనకంటే ముందు వచ్చిన సీనియర్స్ వాళ్ళు అనుభవాలు, అలాగే వాళ్ళు చేసిన వర్క్స్ అంటే వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ అన్ని కూడా ఇప్పుడు వచ్చిన 5% కూడా చాలా ఉపయోగపడుతుంది. కానీ అది అందించాలి అంటే మనం అందరం కూడా బాధ్యత తీసుకొని రోజు మీ గ్రూప్స్ లో ఈ లింక్స్ అవ్వచ్చు, లేదంటే రాలేని వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ లింక్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తే ఒక వీడియో ఒక డెమో వీడియో కంపల్సరీగా ప్రతి ఒక్కరు మోటివేట్ అవ్వడానికి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆ బాధ్యత తీసుకుందాం. నేను ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాలనుకుంటూ చాలా మంది అడ్రస్ చేస్తున్నారు. మీ అందరికీ ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే మీరు ఇచ్చే ఈ ఫీడ్బ్యాక్ మీ గ్రూప్ లో ఈ రోజు ఎన్వి లక్ష్మి గారు ఏదైతే చెప్పారో మీ గ్రూప్ లో కంపల్సరీ షేర్ చేయండి. అండ్ మరొక మంచి సెషన్తో కంపల్సరీ కలుద్దాం. కలిసే ముందు మరొకసారి ఎన్వి లక్ష్మి గారికి మనందరి తరపున మంచి సెషన్ అందించినందుకు సో మరి థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ డ్రీమ్ అంతా 100% ఫుల్ఫిల్ అవ్వాలి అండ్ ఎంతో మందిగా ఇన్స్పిరేషన్ గా ఉంటూ తొందరగా క్రౌన్ కంప్లీట్ చేస్తూ మంచి పొజిషన్ కి మంచి ఇన్కమ్ తీసుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ మేడం, ఎస్ చూస్తున్నారు కదా, రోజు రోజు మన జూమ్కి ఇంకా ఇంకా చాలా ఆదరణ పెరుగుతుంది. ఎందుకంటే బిజినెస్ కాకుండా అంటే బిజినెస్ ఎందుకు చేయాలి అని దానికోసం ఒకే పాయింట్ చెప్తున్నాను. ఈ రోజు మనం చేసే మన జాబ్ కానీ బిజినెస్ కానీ ఏదైనా బయటది మన కుటుంబాన్ని కానీ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం లేదు. 50% లేదు. 10,000 వాడు 11,000 15,000 తీసుకోవాలంటే సంవత్సరం పడుతుంది. కానీ వెస్టేజ్ ఈ రోజు నెక్స్ట్ మంత్ 25,000 తెచ్చు. కానీ దాన్ని అర్థం చేసుకోండి, బిజినెస్ ని అప్లైనర్ని అర్థం చేసుకోండి, అప్లైనర్ని ఉపయోగించుకోండి. వాడుకోవడం కాదు, ఉపయోగించుకోండి. వాడుకోవడం అంటే ఉపయోగించడం అంటే నా అప్లైనర్ని ఉపయోగించుకుంటే ఎలాగన్నా ఈయన ద్వారా డెవలప్ అవ్వచ్చు అంటే చాలా విషయాలు ఉంటాయండి. మీరందరూ కూడా ఏంటంటే మనం ఈ రోజు అప్లైనర్ మీద డిపెండ్ అవుతున్నాం అంటే మన మీద మన కింద వాళ్ళు డిపెండ్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ డౌన్ మనమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ 5 గంటల జూమ్ని దైవంగా భావించి మీ అందరు టీం నేను నా టీంలో నేను డైలీ అంటాను 6 తీసుకురండి, 60 మందిని తీసుకొచ్చి ఓపుకుంటూ తీసుకురండి. మీ వాయిస్ రికార్డు పెట్టి మీ టీంలో అందరినీ కూడా జూమ్కి లభిస్తే కనుక అందరూ మోటివేట్ అవుతారు, అందరూ కూడా పాజిటివ్గా డెవలప్ అవుతారు. సో మరి మీ అందరూ కూడా అర్థం చేసుకుని ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. అండ్ అలాగే మనకి ఈ మంత్ మళ్ళీ ఎన్నికలు వాటర్ ప్యూరిఫై WP ఆఫర్ వచ్చింది. చాలా మంది అచీవ్మెంట్స్ కోసం సైడ్ వేల్ అవ్వలేదు అనుకుంటారు కాబట్టి ఈ యొక్క వాటర్ ప్యూరిఫై సైడ్ పడుతుంది. సో వీలైతే కనుక అవకాశాన్ని బట్టి మీ ప్రతి ఒక్క లెవెల్ మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అంటే కొత్త లెవెల్కి వెళ్ళడం కాదండి, ఉన్న లెవెల్ని కాపాడుకోవాలి. అంటే ఉన్న లెవెల్ అంటే ఇప్పుడు ఈ రోజు బ్రాంజ్ అయ్యామనుకోండి, మళ్ళీ ఏమి చేయకుండా ఉండిపోకూడదు. బ్రాంజ్ను కాల్పించి మనం సిల్వర్ అయ్యామనుకోండి, సిల్వర్గా అంటే సైడ్ వేల్ కంపల్సరిగా చేయాలి. గోల్డ్ అయ్యామనుకోండి, గోల్డ్ సైడ్ వేల్ కంపల్సరీ. స్టార్ అంటే
మనం ఏ లెవెల్స్ లో ఉన్నామో ఆ లెవెల్ ని కాపాడుకుంటే సక్సెస్. కొత్త లెవెల్కి వెళ్ళకపోయినా, క్రౌన్ కి వెళ్ళకపోయినా ఉన్న లెవెల్ ని కాపాడుకుంటే ప్రతి నెల చెక్ తీసుకోవచ్చు. సో అందరూ కూడా చెక్ తీసుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు మరొక మంచి సెషన్ తో మరొక మంచి సో విష్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.